ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ విధముగా మనము మరి ఒకసారి దేవుని మందిరంలో చేరి దేవుని మహిమపరచడానికి ఆ దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరం ఒకసారి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఎంతో సంతోషము. మరి ఒక ఆదివారం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ చూడడము నేను సంతోషంగా భావిస్తూ ఉన్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారా? మీ పక్కన వాళ్ళని అడగండి, సంతోషంగా ఉన్నారా అని అడగండి. నీ జీవితంలో దేవుడు నిజమైన సంతోషం తీసుకొస్తున్నాడు అని చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యమును మనం ధ్యానించకముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, యేసయ్యా నీకే వందనాలు. ఇంతవరకు ప్రభువా నేను పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమపరిచే కృపనిచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషములు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, అనుసరించి నడుచుకునే జీవితం మాకు దయచేసి నడిపించమని, ఆటంకములు, సాతాను కార్యములు నజరేయుడైన యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నాం. నీ కృప నుంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. ఈరోజు కొన్ని విషయములు దేవుని వాక్యపు వెలుగులో నుండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం ధ్యానించబోతా ఉన్నాం. వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. స్తోత్రం. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ లోకమునకు దిగి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు పలికిన మాట, ద వర్డ్స్ దట్ ఐ స్పీక్ దే ఆర్ స్పిరిట్ అండ్ దే ఆర్ లైఫ్. నేను మాట్లాడుతున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట వింటుంటే నీ హృదయంలో కార్యం జరుగుతుంది. హల్లెలూయా. మన జీవితంలో మార్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైంది. ఈరోజు మన జీవితంలో దేవుడు వెలిగించునుగాక. హల్లెలూయా. గడిచిన కొన్ని వారాల నుండి కొన్ని విషయములు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒక అంశమును మనం ధ్యానిస్తున్నాం. ఎవరికైనా గుర్తుందా? ఇటు సైడ్ నేను చెప్పండి. ఏం ధ్యానిస్తున్నాం? ఓకే, గౌరవం. హల్లెలూయా. ఆనర్, గౌరవం గురించి అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. నా జీవితంలో గౌరవించే విధానం మెరుగుపడుతుంది అన్నవారు ఒకసారి గట్టిగా చెప్దాం. హల్లెలూయా. అనేక విషయాలు నేను నేర్చుకుంటున్నా అన్నవాళ్ళు హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము గౌరవించే స్థితిలో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. స్తోత్రం. హల్లెలూయా. అయితే అనేక విషయాలు దేవుని వాక్యపు వెలుగులో నుండి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయములు మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. ఈరోజు ఏంటి అంటే గౌరవానికి ఆపోజిట్ మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఏంటి అంటే అగౌరవము. ఏంటి? అగౌరవము. అందరం చెప్దాం. ఏంటి? అగౌరవము. దేవుని వాక్యమును వింటూ ఈరోజు వాక్యం ముగిసే లోపల మన జీవితంలో ఉన్న అగౌరవం తొలగిపోవునుగాక. హల్లెలూయా. అగౌరవము అంటే ఎక్స్ప్లెనేషను ఏంటి? గౌరవం అంటే ఏంటి చెప్పండి? గౌరవం అంటే అమ్మా మర్యాద, తర్వాత ఇంకా సన్మానించడము, మనకంటే వేరే వాళ్ళని గొప్పవారుగా భావించి వారిని ఆ విధంగా ట్రీట్ చేయడం. స్తోత్రం. హల్లెలూయా. అయితే అగౌరవం అంటే ఏంటి అంటే వేరే వాళ్ళను మర్యాదించకపోవడము, గౌరవించకపోవడం, సన్మానించకపోవడం. ఈరోజు అగౌరవానికి సూచనలు మనం తెలుసుకుందాం. ఏంటి సూచనలు అంటే?
ఇండికేషన్స్. వింటున్నారా? ఇప్పుడు వర్షం వస్తుంది అని సూచనలు ఏమొస్తాయి చెప్పండి? చెప్పాలి. ఎండ ఉంది కదా, సడన్గా మబ్బులు పట్టినాయి, తర్వాత చల్లటి గాలి వీస్తుంది, ఇంకేం సూచనలు ఉంటాయి? మెరుపులు, ఉరుములు వస్తున్నాయి. బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకొని పోవాలి? ఎందుకు? అవన్నీ కూడా సూచనలుగా ఉంటున్నాయి. ఈరోజు కొన్ని సూచనలు తెలుసుకుందాం. అగౌరవానికి సూచనలు. రెండవది, అగౌరవంలో దశలు, స్టేజెస్. తరువాత అగౌరవం వలన వచ్చే పరిణామాలు ఏంటి అనేవి 3 తెలుసుకుందాం. ఏంటి? సూచనలు, దశలు, పరిణామాలు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొంత మనం అందరం కూడా జాగ్రత్తగా ధ్యానించుకుంటూ త్వరగా కొన్ని విషయములు మనం ధ్యానించుకుందాం. స్తోత్రం, హల్లెలూయా. అగౌరవంలో సూచనల్లో మొదటిది ఏంటి అంటే హాజరవ్వకపోవడము అగౌరవానికి సూచనగా ఉంటుంది. ఏంటి? హాజరవ్వకపోవడం. హాజరు స్కూల్లో పిల్లలు చేస్తారు కదా, పలానా పేరు పిలుస్తారు. శ్రీశాంత్ అనగానే ఏమనాలి? ప్రెజెంట్ టీచర్. ప్రెజెంట్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు? తెలుగు మీడియంలో కూడా అంతే అంటారు కదా. ఏమంటారు? ఎస్ సార్ అంటుంటారు. ఎస్ సార్, ఎస్ సార్, ప్రెజెంట్ సార్ అనేది 2 వాడుతుంటారు. ఏ స్కూల్లో అయినా. తెలుగులో ఏమన్నా వాడతారో వాడరేమో, అంతే కదా, ఎస్ సార్ అంటుంటారు. ప్రెజెంట్ సార్ అంటే ఏంటంటే నేను వచ్చాను అంటే హాజరయ్యాను అనే ఉద్దేశం మనం చూస్తా ఉన్నాం. హాజరవ్వకపోవడము దేనికి సూచనగా ఉందంటే అగౌరవానికి. దేవుని వాక్యంలో చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 28వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీ కంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై, నేను చదువుతుంటా దయచేసి డబల్ అవుతుంటే ఇబ్బంది అవుతుంది. ఇశ్రాయేలుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం గమనిస్తే, సౌలు దేవుని ద్వారా రాజుగా నియమించబడ్డాడు, అంతే కదా. ప్రారంభంలో రాజులను నియమించడం దేవుని ఉద్దేశము కాదు. దేవుడే ఆయన ప్రజలకు రాజుగా ఉండాలనుకున్నాడు. కానీ ప్రజల యొక్క కఠినత్వం బట్టి దేవుడు ఏం చేశాడంటే కోరికను బట్టి రాజునిచ్చాడు. ఎవరినిచ్చాడంటే సౌలునిచ్చాడు. సౌలు దేవుని ద్వారా నియమించబడిన రాజు. అయితే ఈయన పరిపాలన చేస్తున్నప్పుడు దేవుని మాటలకు అవిధేయత చూపించడం మనం చూస్తూ ఉన్నాం. అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా చంపేయమని దేవుడు తెలియపరుస్తాడు. కానీ సౌలు ఏం చేస్తాడు అంటే అందరినీ చంపడు, అన్ని జంతువులను కూడా చంపడు. ఆయనకు అవసరమైన కొంచెం మంచి ఉంటాయి కదా, జంతువులు, పశువులు, వీటన్నిటిని ఏం చేస్తాడు? సైడ్ చేసుకుంటాడు, అవన్నీ తెచ్చుకుంటాడు. అది ఎవరు చూశారు అంటే దేవుడు చూశాడు. అందుకని తర్వాత ఆయన ప్రవర్తనను బట్టి దేవుడు ఏం తెలియపరుస్తాడు అంటే, నీ చేతిలో నుండి రాజ్యమును నేను తీసివేస్తా ఉన్నా, నీకు ఇచ్చిన ఆ అధికారం నేను తీసివేసి పొరుగువానికి ఇస్తున్నా. పొరుగువాడు అంటే ఎవరు? దావీదుకి ఇవ్వబోతున్నాను తెలియపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇది జరుగుతున్నప్పుడు తర్వాత వచనంలో సౌలు నేను పాపము చేసి తినని గ్రహించాడు. గ్రహింపులోనికి వచ్చి అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకున్నాను. నేను దేవుణ్ణి మ్రొక్కడానికి వెళ్తున్నప్పుడు నాతో కూడా రమ్మని సమూయేలుని అడుగుతున్నాడు. వింటున్నారా? సమూయేలు ఎవరు? దేవుని యొక్క
ప్రవక్త. సమూయేలును అడుగుతున్నాడు, అయ్యా నేను వెళ్ళినప్పుడు నాతో కూడా రండి అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆ ఆహ్వానాన్ని గమనించి మన్నించి సమూయేలు వెళ్ళడం కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి నీ ఆహ్వానాన్ని మన్నించి వస్తున్నారు అంటే అది దేనికి సాదృశ్యంగా ఉందంటే గౌరవానికి సాదృశ్యంగా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మనం కూడా ఫంక్షన్స్ అయితే, మీటింగ్స్ అయితే అనేకులను పిలుస్తుంటాం కదా, అవునా కదా? పెద్దవాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు మన ఫంక్షన్కైనా మన ప్రోగ్రామ్కి వచ్చారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు అంటే మనల్ని గౌరవిస్తున్నట్టు. రాకపోతే అది దేనికి గుర్తుగా ఉంటుందో తెలుసా? గౌరవానికి. వాళ్ళు మనం గౌరవించే స్థితిలో ఉంటే వాళ్ళు వస్తారు. ఏదో ఆ మీటింగ్ అటెండ్ కావాలని, లేదంటే ఏదో వాళ్ళ పాత్ర ఉండి కాకపోయినప్పటికీ కూడా వాళ్ళు పిలిచిన పిలుపుని బట్టి వస్తారు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి హాజరవ్వడము దేన్ని సూచిస్తుంది అంటే గౌరవాన్ని సూచిస్తుంది. యువర్ యాబ్సెన్స్ ఇండికేట్స్ డిసానర్. అంటే నువ్వు రాకపోవడం దేన్ని సూచిస్తుంది అంటే అగౌరవాన్ని. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు ఎవరైనా పిలుస్తున్నారు అంటే వాళ్ళు నిన్ను గౌరవించి ఆహ్వానిస్తున్నారు. ఆ గౌరవాన్ని నువ్వు అందుకునే స్థితిలో ఉంటున్నావా? వారు పిలిచినప్పుడు నువ్వు వెళ్తున్నావు అంటే ఆ కార్యక్రమమును, పిలిచిన వ్యక్తిని నువ్వు గౌరవిస్తున్నట్టు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత రెండో విషయం, మీరు ఒకరిని పలకరించకపోవడం, కలవకపోవడము అగౌరవానికి సంకేతంగా ఉంది. ఏంటి? మీరొకరిని పలకరించకపోవడము, కలవకపోవడము దేనికి గుర్తుగా ఉంది అంటే అగౌరవానికి గుర్తుగా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. పిలిస్తే పలకరించకపోవడము, కలవకపోవడం దేనికి గుర్తుగా ఉందమ్మా? చూడండి దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించెను. ఇక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని మనం గమనిస్తే యేసు క్రీస్తు జన్మించిన సందర్భంలో ఏం జరిగిందంటే ఆకాశంలో ఒక తార వెలిసింది. ఏం వెలిసింది? అందరం చెప్దాం, ఏం వెలిసింది? తార, నక్షత్రం వెలిసింది. నక్షత్రమును అనుసరిస్తూ గొర్రెల కాపరులు వచ్చారా? ఎవరు వచ్చారు చెప్పాలి? నక్షత్రాన్ని చూసుకుంటే ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు. అంటే వైజ్ మెన్, జ్ఞానం కలిగిన వారు నక్షత్రాన్ని చూసుకుంటూ యేసు ప్రభు ఉన్న ప్రదేశానికి వచ్చారు. అయితే యెరూషలేం ప్రాంతానికి రాగానే తారను విడిచిపెట్టి వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే హేరోద్ మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయనను పూజించడానికి, ఆయన ఆరాధించడానికి మేము తూర్పు దేశం నుండి ప్రయాణమై వచ్చామని చెప్పాడు. అప్పుడు కలవరం వచ్చింది. ఎవరికి? హేరోద్ మహారాజుకి. నాకు ప్రతిగా, అంటే నాకు పోటీగా రాజు జన్మించడం ఏంటి అని ఆలోచించి, లేఖనములు పరిశీలించి, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. క్రిస్మస్ అప్పుడు మనం ధ్యానిస్తూ ఉంటాం. హేరోద్ మహారాజు ఏం చెప్తాడంటే జ్ఞానులతోటి, మీరు వెళ్ళి ఆ బాలుడు ఎక్కడున్నాడో ఆయనను పూజించి ఆ వర్తమానం నాకు చెప్తే నేను కూడా వచ్చి పూజిస్తానని చెప్తాడు. కానీ మనసులో ఆయనకు ఉద్దేశం ఏంటంటే చంపేయాలనే ఉద్దేశం. అయితే వీళ్ళు వెళ్ళి యేసు ప్రభువును పూజిస్తారు. ఆరాధించిన తర్వాత స్వప్నమందు దేవుని ద్వారా మాట్లాడబడి, దేవుని ద్వారా దర్శనం పొంది, మీరు వచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళండి, ఎందుకంటే హేరోదు మిమ్మల్ని చంపడానికి చూస్తున్నాడు అనే విషయము వాళ్ళు గైకొంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వేరే మార్గంలో అడ్డదారులు వెళ్ళిపోతారు. హల్లెలూయా. అప్పుడు ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? హేరోదుకు తెలిసినప్పుడు కోపం వస్తుంది. ఎందుకో తెలుసా? రాజు చెప్పినప్పుడు మళ్ళీ అది చేయడము ఆయన పట్ల వారికి ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది.
రాజు చెప్పినా కానీ వినకుండా వెళ్ళిపోతున్నారు అంటే అది దేనికి సూచనగా ఉందంటే రాజు పట్ల వారికి ఉన్న అగౌరవం. స్తోత్రం, హల్లెలూయా. అగౌరవాన్ని సూచించడం వలన చాలా కోపం తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి కలవకపోవడము, పలకరించకపోవడం అనేది దేనికి సూచనగా ఉంది అంటే అగౌరవానికి సూచనగా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు భారతదేశమునకు వేరే ప్రెసిడెంట్స్ వస్తుంటారు కదా. ఎవరు, ఉదాహరణకి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు అనుకుందాం. ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి ప్లస్ ఆయన మొదట కలిసే వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరిని కలుస్తారు? ప్రైమ్ మినిస్టర్ని కలుస్తారు. ఎందుకు కలుస్తున్నారు తెలుసా? ఈ దేశమునకు అధికారి ఆయన రెడీగా ఉంటాడు ఎవరిని ఆయన రిసీవ్ చేసుకోవడానికి. ఈయన కూడా మొదట కలవడానికి ఎవరిని కలవడానికి సిద్ధంగా ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ని. ఇది దేనికి సూచనగా ఉంది అంటే ఇరువురి పట్ల ఇరువురికి ఉన్న గౌరవానికి సూచనగా ఉంది. వేరే దేశానికి వెళ్తూ అక్కడ ఉన్న అధికారులను కలవకుండా జీవిస్తున్నావు అంటే వారి పట్ల నీకు ఉన్న అగౌరవం వ్యక్తపరుస్తున్నట్టు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనము ఎవరితో మాట్లాడాలి, ఏమి చేయాలనేవి కొన్ని ఆలోచించుకొని చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు నీకు తెలియకుండానే కొంతమందిని బాధపరిచే అవకాశాలు, అగౌరవపరిచే అవకాశాలు ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. మనం గౌరవించే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. అదేవిధంగా సలహాలు పెడచెవిన పెట్టడము దేనికి సూచనగా ఉంటుందంటే అగౌరవానికి. పెడచెవిన అంటే పట్టించుకోకపోవడం. సలహాలను పట్టించుకోకపోవడం దేనికి సూచనగా ఉంటుందంటే అగౌరవానికి సూచనగా ఉంటుంది. ఎవరైనా నీ జీవితంలో నీ పైన ఉన్నవారు నీకు సలహా ఇస్తున్నప్పుడు నువ్వేం చేయాలి అంటే ఆ సలహాను తీసుకునే స్థితిలో ఉండాలి. సలహాను తీసుకునే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనము సలహాలను అంగీకరించే స్థితిలో ఉండాలి. సలహాలను పక్కన పెడుతూ వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క చిన్న అడ్వైజ్ను పక్కన పెడుతున్నావు అంటే వాళ్ళని అగౌరవపరుస్తున్నట్టు. మళ్ళీ ఇంకొకసారి సలహా పొందే అవకాశము ఉండకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సలహాలు తీసుకునే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. నా కుమారుడా, నా ఉపదేశము ఆలకించుమని దేవుని వాక్యం తెలియపరుస్తున్నాడు. ఆయన వాక్యము, దేవుని వాక్యమును ధ్యానిస్తూ దేవుని వాక్యములో నుండి అనేక విషయాలు, దేవుని వాక్యం మనకు అనేక విషయాలు బోధిస్తుంటాయి. అవి నువ్వు తీసుకుంటున్నావు అంటే దేవునికి గౌరవిస్తున్నట్టు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సలహాలు తీసుకునే స్థితిలో ఉంటున్నామా? కొంతమందికి సలహాలు తీసుకోవడం ఇష్టం ఉండదు, సలహాలు ఇవ్వడం ఇష్టం కాదు. భలే సలహాలు ఇస్తారు, ఉచిత సలహాలు, ఫ్రీ అడ్వైజెస్ కదా. నీ సలహా ఎవరైనా తీసుకోవాలి అంటే ముందు నువ్వు వేరే వాళ్ళ సలహా తీసుకునే స్థితిలో ఉండాలి. కొంతమందికి సలహాలు చెప్తుంటేనే వాళ్ళు వినేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. నీ జీవితంలో సలహాలు తీసుకునే స్థితిలో ఉండాలి. దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట శ్రేయస్కరం, అది సంరక్షణ. ఇన్ ద మల్టిట్యూడ్ ఆఫ్ కౌన్సిలర్స్ దేర్ ఈజ్ సేఫ్టీ. రక్షణ ఉంటుంది అనేక ఆలోచనలు, అనేక సలహాలు తీసుకున్నప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం సలహాలు తీసుకునే స్థితిలో ఉందుముగాక. దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని వైపుకు చూస్తూ మనము సలహాలు తీసుకుంటున్నప్పుడు వారిని గౌరవిస్తున్నట్టుగా అది ఉంటా ఉంది. అదేవిధంగా ఇంటిని విడిచి వెళ్ళడము అగౌరవాన్ని సూచిస్తుంది. ఏంటి? ఇంటిని విడిచి వెళ్ళడము అగౌరవాన్ని సూచిస్తుంది. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అని చెప్పాలని తప్పిపోయిన కుమారుడు నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. ఈ తప్పిపోయిన కుమారుని యొక్క
ఆ కథలో మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశం. ఎక్కడికి? దూరదేశం. అక్కడ తండ్రి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. కొంతమంది దేవునికి దూరం అయిపోయి ఆ చుట్టుపక్కల కూడా ఉండరు. ఎక్కడికి వెళ్తారు? దూరం. ఎందుకంటే దగ్గరకుంటే మళ్ళీ దేవునిలో బలపడాలి, ఇవన్నీ ఆలోచనలు వస్తుంటాయని దూరం అయిపోవడానికి ప్రయత్నం చేస్తారు. దూరం అయిపోయి ఇదే జీవితం, ఇదే సంతోషం అనుకొని ఈ తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు. కానీ ఏం జరిగిందంటే ఆయన డబ్బులు, ఆయనకున్న ఈ సమస్తము కోల్పోయిన తర్వాత జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది. హల్లెలూయా. 2 రకాలుగా బుద్ధి వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఎవరైనా చెబితే తెలుసుకుంటే దాన్ని పాటిస్తే బుద్ధి వస్తుంది. రెండవది చేతులారా చెడిపోయి ఇబ్బందులు తెచ్చుకుంటే కూడా బుద్ధి వస్తుంది. కొంతమందికి రెండవది ఇష్టం, మొదటిది ఇష్టం ఉండదు. చెప్తే వినరు. ఏదో సామెత కూడా ఉంటుంది, చెప్తే వినకుంటే చెడిందాకా చూడడం ఏదో అంటారు కదా, అట్లుంటుంది కొంతమంది పరిస్థితి. అయ్యా మారు 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 అంటే నేను మారా, నాకెవరా చెప్పేది, నాకెందుకు చెప్పేది, నాకంత నీకు జ్ఞానం ఉందా, నా అంత నీకు తెలుసా అని రెచ్చిపోతారు. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారు, అయ్యా నాకు సహాయం చేయండి, అయ్యా నా పరిస్థితి బాగలేదు. అప్పుడు చెప్తే వినలేదని తెలుసుకొని రావడం మంచిదే, రాకూడదని కాదు. ముందే తెలుసుకుంటే మరి మంచిదని తెలియపరుస్తున్నా. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తప్పిపోయిన కుమారుడు చేసిన తప్పులు, డబ్బులున్న రోజులు అందరూ ఉన్నారు, డబ్బులు పోయిన తర్వాత అందరూ విడిచిపెట్టారు. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే పెద్ద కుమారుడు మాత్రం అక్కడే ఉన్నాడు. తండ్రి మాటకు విధేయత చూపిస్తూ, తండ్రి చెప్తున్న పనులలో వాడబడుతూ మంచిగా సంతోషంగా 3 పూటలు తింటూ సంతోషంగా ఉన్నాడు. పెద్ద కుమారుడు తండ్రిని ఏం చేస్తున్నాడంటే గౌరవిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చిన్న కుమారుడు మాత్రము నువ్వు చెప్పినవి నాకు అవసరం లేదు, నువ్వు చెప్పినవి నేను వినను, నీకు లోబడి జీవించను, నా జీవితం నాది, నేను సొంతగా జీవిస్తానని ఆ విధంగా వెళ్ళిపోయి సమస్యలు తెచ్చుకున్నాడు. కొన్నిసార్లు మనం కూడా దేవుడు ఉంచిన ప్రదేశంలో నుండి బయటకు వెళ్ళి సమస్యలు తెచ్చుకుంటాం. దేవుడు మనల్ని ఉంచిన చోట్లో ఏముంటుందంటే కాపుదల ఉంటుంది. ఒక తల్లి కోడిని చూడండి. తల్లి కోడి ఏం చేస్తుంది అంటే పిల్లలన్నిటిని కూడా రెక్కలతోటి కప్పేస్తుంటుంది కదా. కోడి పిల్లల్ని ముట్టుకోవాలంటే అంత ఈజీగా ముట్టుకోలేం తల్లి ఉన్నప్పుడు. తల్లి లేదనుకో మామూలుగా కాదు. ఇక ఎవరికైనా చిన్నప్పుడు నాకు కూడా ఆశ ఉండేది కోడి పిల్లలు పట్టుకోవాలని. కోడి పిల్లలు పట్టుకోవాలంటే సమస్య ఏంటంటే తల్లి అది చూస్తూ ఉంటుంది, కొక్క సౌండ్ కూడా మారుతుంటుంది. మనం కొంచెం దగ్గరికి అవుతుంటే దాని రిధం మారుతుంటుంది. కొక్క అని చూసిరా, స్పీడ్ అవుతుంది. ఇంకా కొంచెం దగ్గర కొక్క అని కొంచెం ఏదేదో చేస్తూ ఉంటుంది. అరుపులకు భయం అవుతూ ఉంటుంది. ఇంకెక్కువ చేసిన వానికి ఎగిరి పొడుస్తుంది. ఒక వీడియోలో ఏదో పిల్లగాడు ఏదో దగ్గరికి పోతే ఉరికిస్తూ ఉంది అది. అదే తల్లి కోడి లేకుంటే చిన్నపిల్లలు కూడా పోయి పట్టుకుంటారు దాన్ని. దానికి సంరక్షణ ఉండదు. ఏది వచ్చి ఎప్పుడు చంపేస్తుందో తెలియదు, ఎంత సమయం ప్రాణాలతో ఉంటుందో తెలియదు. పిల్లులు తిరుగుతూ ఉంటాయి, పైనుంచి కాకులు గద్దలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి, కుక్కలు ఏవి చూసినా కానీ క్షణంలో చంపేసే పరిస్థితి. కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోయి మనం సమస్యలు తెచ్చుకుంటాం. స్తోత్రం, హల్లెలూయా. మనమందరము విడువక ఉండే స్థితిలో యేసునామములో ఉందుముగాక. కొంతమంది పరిచర్యలో కూడా దీవించబడకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు ఉంచిన ప్రదేశమును విడిచిపెట్టి వెళ్ళి ఏదో సాధిద్దాం అనుకుంటారు, కానీ మళ్ళీ పతన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా. తల్లిదండ్రుల మాట వినడము దీవెనకరం. స్తోత్రం, హల్లెలూయా. వారి కాపుదలలో ఉండడము దీవెనకరం. నీ పైన ఒకరు ఉన్నారు అంటే వాళ్ళ కాపుదల ఉంటుంది. నీ పైన ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లిదండ్రులు లేదంటే కాపరులు ఉన్నారు అంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే నీ గురించి ప్రార్థన చేసి నీకు తెలియకుండానే నీ చుట్టూ ఒక సంరక్షణ ఏర్పరుస్తూ ఉంటారు. సంరక్షణ ఉంటుంది, కాపుదల ఉంటుంది. ఈ కాపుదల నుంచి బయటికి వెళ్తే రెడీగా ఉంటాడు అపవాది నేను దాడి చేయడానికి. హల్లెలూయా. మనమందరం సరైన రీతిలో ఉందాం గాక. అగౌరవానికి ఇంకొక సూచన ఏంటి అంటే మొండితనము. ఏంటి?
మొండితనం అంటే తెలుసా? మొండి వాళ్ళందరూ హల్లెలూయా ఉన్నారా? మొండితనం వేస్తున్నాములో తొలగిపోవును గాక. మొండితనం అంటే ఏంటి చెప్పండి? చెప్పాలి. మొండి వాళ్ళని ఎప్పుడు అంటారు? చెప్పిన మాట ఒకసారి వినకుంటే మొండి వాళ్ళు అంటారా? 2 సార్లు 3 సార్లు కొన్నిసార్లు అట్టనే చెప్పినా అసలు వాళ్ళని ఏమంటారంటే మొండోళ్ళు కదా. మొండోళ్ళు, లెక్కలేనితనం, మొండి జీవితాలు కొంతమంది జీవితంలో ఉంటుంటాయి. అది దేనికి సూచనగా ఉందంటే అగౌరవానికి. నిర్గమకాండము 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయం 4వ వచనం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందుర నేను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫరో చాలా మొండి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఫరో ఎలాంటి వాడంటే ఆయన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కొంతమంది ఏం చేస్తారు? హృదయాన్ని కఠినపరుచుకుంటారు. హృదయాన్ని కఠినపరచుకోవడం అంటే ఇదే. స్టబ్బోన్ అంటే నాకు ఎవరు వచ్చినా నన్ను మార్వలేరు. ఇదొక గొప్ప విషయంగా అనుకుంటుంటారు. నేను ఎవరు చెప్పినా వినను, నేను ఎవరు చెప్పినా వెళ్ళను, నేను ఎవరు చెప్పినా చేయను అనేది ఇదంతా కూడా ఒక మొండితనం కలిగి చేసే ఆత్మ పనిచేస్తున్నట్టు. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఆయన. దేవుడు ఎన్నో సూచనలు చేస్తున్నాడు. ఇజ్రాయేలీలను దేవుడు విడిపించడానికి మోషేని నిలబెట్టాడు కదా. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. దేవుడు వాళ్ళని విడిపించడానికి మోషేను వెళ్ళి ఫరోతో మాట్లాడమంటే దేవుడు చెప్తున్న మాటలు ఆయన లక్ష్య పెట్టాడా అంటే లక్ష్య పెట్టలే. కొందరు దేవుడు చెప్తున్న మాటలు లక్ష్య పెట్టరు, హృదయాన్ని కఠినం చేసుకుంటారు. దేవుడు ఎన్నో సూచనలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అయినా కానీ ఈయన ఏం నిర్ణయించుకున్నాడంటే ఏదేమైనా కానీ నేను మారనని నిర్ణయించుకున్నాడు. ఆ రాతి మనసులు ఏస్తున్నాములో పగులునుగాక, కఠిన హృదయములు ఏస్తున్నాములో కరుగునుగాక. కఠిన హృదయాలు వద్దు, కఠిన హృదయాలు వద్దు. హల్లెలూయా. మొండిగా ఉండడం మంచిదా, ఉండకపోవడం మంచిదా చెప్పండి? ఉండకపోవడం మంచిదన్న వాళ్ళు హల్లెలూయా, ఉండడం మంచిదన్న వాళ్ళు హల్లెలూయా. మంచిదే. కొన్నిసార్లు దేవుని విషయంలో మొండిగా అంటే బలమైన నిర్ణయాలు. మొండితనం అంటే నాకేంది వీళ్ళు చెప్పేది, ఇట్లా మూర్ఖత్వం కాకుండా తీసుకున్న నిర్ణయం బట్టి బలంగా నిలబడడం మంచిదే. మొండి వాళ్ళు ఏం చేయాలంటే మీ మొండితనాన్ని వేరే విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. వింటున్నారా? దేవుని కొరకు బలంగా నిలబడడానికి నువ్వు దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. హల్లెలూయా. దేవుని కొరకు ఏదైనా చేద్దాం అనుకున్నావు, ఎవ్వరి మాట కూడా నువ్వు వినకూడదు. అంటే నీ నిర్ణయాలుగా దేవుడు కొన్నిసార్లు నీకు తెలియపరిచిన నిర్ణయాలను బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఫరో దేవునికి మహిమ ఇవ్వట్లేడు, కానీ వాళ్ళ వలన నేను మహిమ తెచ్చుకుంటానని దేవుడే నిర్ణయించుకుంటున్నాడు. ఇంగ్లీష్లో అయితే ఆనర్ అని ఉంది అదే ప్లేస్లో. తెలుగులో అయితే మహిమ అని ఉంది, ఇంగ్లీష్లో అయితే ఘనత అని వాడబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితముల ద్వారా దేవునికి మహిమ రావాలి. స్తోత్రం, హల్లెలూయా. మన పరిస్థితులు మార్చబడాలి. ఎదురు తిరగడము, ఎదురించడము, ఇవన్నీ కూడా దేనికి గుర్తుగా ఉంది అంటే మొండితనానికి, తద్వారా అగౌరవానికి గుర్తుగా ఉంటా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అగౌరవానికి సూచన ఇంకోటి ఏంటంటే నటించడము మరియు మభ్యపట్టడము
అగౌరవానికి సూచనగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. వేషధారులారా, యేసు ప్రభు పలుకుతున్న మాట ఏమంటున్నాడు? వేషధారులారా అంటే హిపోక్రిట్స్. వేషధారులు అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా. తర్వాత చదవండి. ఈ ప్రజలు తమ పెదవులతోనే నన్ను గణపరచుదురు కానీ వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవే. కొంతమంది ప్రజలు ఎట్లున్నారు తెలుసా? పెదవులతో గణపరుస్తున్నారు కానీ వారి హృదయములు మాత్రము దేవునికి దూరంగా ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. పెదవులతో గణపరచడం, పెదవులతో దేవుని మహిమపరిచే స్థితిలో ఉంటున్నారు కానీ వారి హృదయములు మాత్రము దేవునికి దూరంగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితాన్ని పరీక్షించుకో. దేవుని నువ్వు కేవలం పెదవుల ద్వారానే మహిమపరిచే స్థితిలో ఉన్నావా, లేదంటే నీ హృదయపూర్తిగా దేవుణ్ణి వెంబడించి దేవుని కార్యముల గురించి ఆసక్తి కలిగిన స్థితిలో ఉంటున్నావా? మనల్ని మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా. పెదవులతోటి అంటే పైకి నటన. వేషధారులు అంటే నటించేవాళ్ళు, అవునా కదా? కొంతమంది డ్రామాలు అవి వేస్తుంటారు, వచ్చి ఏడుస్తూ ఉంటారు అని. కళ్ళల్లో ఏం పోసుకుంటారు? గ్లిజరిన్ అని ఒకటి దొరుకుతుంది, అది వేసుకుంటే ఏమవుతుంది? కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళని చూసి నిజం ఏడుపు అనుకుంటే కష్టమే, అది ఉట్టుట్టి ఏడుపు. కొంతమంది ఉట్టుట్టి ఏడుపులలో కూడా వాళ్ళకి పిహెచ్డి ఉంటుంది, వాళ్ళు అనుకోగానే నీళ్ళు వస్తాయి. కొంతమందికి ఏమో ఏడుద్దామన్నా కానీ ఒక చుక్క వస్తే బాగుండంటే కూడా హల్లెలూయా. కాబట్టి వేషధారులు అంటే పైకి నటించేవాళ్ళు, పైకి మంచిగా ఉన్నట్టు, పైకి గౌరవిస్తున్నట్టు, పైకి మనల్ని ప్రేమిస్తున్నట్టు, పైకి మన గురించి మంచి ఆలోచిస్తున్నట్టు ఉంటారు కానీ లోపల మాత్రం మనకి వ్యతిరేకంగా ఆలోచిస్తారు. మనం చెప్పినవి లక్ష్య పెట్టరు, మనం చెప్పినవి వినరు. వీళ్ళని వేషధారులుగా మనం చూస్తూ ఉన్నాం. మనం వేషధారులుగా ఉండకూడదు. యేసు నామములో వేషధారి ప్రవర్తన యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా. తరువాత ఇవన్నీ ఏంటి అంటే అగౌరవానికి సూచనలు. వింటున్నారమ్మా? ఇటు సైడ్ ఉన్నవాళ్ళు రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. అగౌరవానికి సూచనలు మేము తెలుసుకున్నాం, ఆ సూచనల నుంచి బయటపడదుముగాక అన్నవాళ్ళు హల్లెలూయా. ఇప్పుడు అగౌరవంలో దశలు మనం చూద్దాం, స్టేజెస్. వింటున్నారా? ఇందాకేం చూసాము? వర్షం వస్తుందని కొన్ని సూచనలు. ఇప్పుడు ఏంటంటే స్టేజెస్ అంటే దశలు. ఎగ్జాంపుల్గా ఒక చెట్టు ఉందనుకున్నాం, ఒక చెట్టు నాటితే ఆ చెట్టు పెరుగుతూ ఉంది కదా. ఒక చెట్టు మొలకగా వచ్చి తర్వాత ఆకులు వచ్చినాయి, తర్వాత కాడ బలంగా తయారై పెద్దగా అవుతూ ఉంది. ఇవన్నీ దేనికి సూచన అంటే ఆ చెట్టు యొక్క ఎదుగుదలకు సూచన. స్టేజెస్ కదా, స్టేజెస్ ఉంటాయి. కొన్ని రోగాలు వస్తే కూడా రోగాల్లో స్టేజెస్ ఉంటాయి కదా. క్యాన్సర్కి ఎన్ని స్టేజెస్ అంటే 4 అనుకుంటా, 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో వస్తే ఈజీగా ట్రీట్ చేయొచ్చు. 4th స్టేజ్లో వచ్చిందనుకో అది ఆ స్టేజ్లో బ్రతకడం కష్టం. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మా వాళ్ళ ఫ్రెండ్ ఒక అతనికి క్యాన్సర్ వచ్చింది. కానీ బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆయనకు 4th స్టేజ్లో బయటపడ్డది. 4th స్టేజ్లో బయటపడ్డది. కొంతకాలానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. అంటే ఆ స్టేజ్లో క్యాన్సర్ వస్తే బ్రతికే అవకాశం లేదు. అయితే క్యాన్సర్ రాకముందే కొన్ని సూచనలు ఉంటుంటాయి. క్యాన్సర్ అనేది చాలా రకాలు ఉంటాయి. బోన్ క్యాన్సర్ ఉంటుంది, బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది, స్కిన్ క్యాన్సరు, ఐ క్యాన్సరు, థ్రోట్ క్యాన్సరు, ఇంకా లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది.
సాధారణంగా బయట కనిపించేటప్పుడు క్యాన్సర్ ఎట్లా వస్తుందంటే కొన్ని గడ్డల్లాగా, కొన్ని ట్యూమర్స్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. కొన్ని గడ్డల్లాగా వచ్చినాయి అనుకో, అవి తగ్గకుండా అట్లనే ఉంటూ ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే చూపించుకోవడం మంచిది. అవి దేనికి సూచనగా ఉంటాయంటే ట్యూమర్ క్యాన్సర్గా మారే అవకాశము ఉంటుంది. హల్లెలూయా. అంటే ఈ సూచనలు గమనించినప్పుడు మనం ఏం చేస్తామంటే అవి అభివృద్ధి చెందకుండా అరికట్టడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అగౌరవంలో దశలు ఏంటి అంటే, మాట్లాడవలసినప్పుడు మౌనంగా ఉండటము అగౌరవాన్ని తెలియపరుస్తుంది. అగౌరవంలో ఒక దశ ఏంటి? మాట్లాడాల్సినప్పుడు మౌనంగా ఉండడము దేనికి సూచనగా, దేనిలో దశ అంటే అగౌరవము. స్తోత్రం, హల్లెలూయా. మౌనంగా ఉండడం మంచిదా కాదా చెప్పండి? మౌనంగా ఉండడం మంచిదా కాదా? మౌనంగా ఉండడం మంచిదన్న వాళ్ళు హల్లెలూయా. మౌనంగా ఉండకపోవడం మంచిదన్న వాళ్ళు హల్లెలూయా. మౌనంగా ఎప్పుడు ఉండాలనేది తెలుసుకోవడము దీవెన. ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలనేది తెలిసి ఉండాలి నీకు. ఎప్పుడు నేను మౌనంగా ఉంటా, నేను సైలెంట్ స్టూడెంట్ అంటే కుదరదు. హల్లెలూయా. మౌనంగా ఉండడం అనేది కొన్నిసార్లు అగౌరవానికి సూచనగా ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఒక అత్తరు సీసా తీసుకొని యేసు ప్రభువును గౌరవించడానికి వచ్చింది. అది పగలగొట్టి ఆయన పాదములకు అది పూస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? అమ్మా, ఏంది నువ్వు చేస్తుంది? నువ్వు ఎందుకు ఇట్లా ఖరాబ్ చేస్తా ఉన్నావు? అది అమ్మి పేదలకు ఇస్తే మంచిది కదా అని ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వింటున్నారా? కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా మాట్లాడతారా? మాట్లాడారు ఎవరైనా మీకు వ్యతిరేకంగా? మిమ్మల్ని తిట్టిన సందర్భాలు ఉన్నాయా? మీరు చేస్తున్న పనులు తప్పన్న సందర్భాలు ఉన్నాయా? అలాంటి సందర్భము ఈ స్త్రీకి ఎదురైంది. ఏదో ఆమె ప్రేమతోటి యేసు ప్రభు మీద గౌరవం, ప్రేమతోటి ఏదో చేద్దామని వెళ్తే చేస్తున్న కార్యాన్ని కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఈమె జోలికి వెళ్ళకండి అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు మౌనంగా ఉండలే, ఈమె చేస్తుంది మంచి పని. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు నిలబడే దేవుడు, నీ పక్షమున ఆయన వ్యాజ్యమాడే దేవుడు. నమ్మిన వారు గట్టికి చెప్దాం హల్లెలూయా. ఆయన నీ పక్షమున కార్యము జరిగించే దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల్లో దేవుడు నీ పక్షమున కార్యము జరిగించునుగాక. ఆయన నిలబడే దేవుడు. మౌనంగా ఉండడము సరైన విధం కాదు. కొన్నిసార్లు కొందరి దగ్గర నువ్వు ఉన్నప్పుడు వాళ్ళకు తోడుగా నువ్వు మాట్లాడే స్థితిలో ఉండాలి. వింటున్నారా? కొందరు మన జీవితంలో ఉన్నప్పుడు, మనకు తోడుగా ఉంటున్నప్పుడు, మనల్ని గౌరవించే వాళ్ళుగా ఉంటున్నప్పుడు వాళ్ళు సరైన సమయానికి మాట్లాడాలని మనం ఉద్దేశిస్తాం. ఎవరైనా మన మీదకి వచ్చిండ్రు, మన చుట్టూ ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు అనుకో, మన ఉద్దేశం ఏమై ఉంటుంది చెప్పండి? వాళ్ళు మౌనంగా ఉండి నిలబడి చూస్తున్నారు అనుకో, అది కరెక్టేనా? అది దేన్ని సూచిస్తుంది? ఆ వ్యక్తిని అగౌరవపరిచినట్లే. ఎందుకంటే ఆ వ్యక్తి పక్షమున నువ్వు మాట్లాడలేని స్థితి. మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉండడం వలన కొన్నిసార్లు కొన్ని సహవాసాలను కోల్పోతావు. కొందరు స్నేహితులు కూడా దూరం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్లకు సహాయం అవసరమైనప్పుడు మనము వాళ్ళకు తోడుగా నిలబడి మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు మాట్లాడాలి. అయ్యా నేను ఎప్పుడు మాట్లాడినా అంటే కుదరదు. మాట్లాడాల్సిన టైం వస్తే నీకు నోరుంటే తెరిచి మాట్లాడాలి. స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడాలి. దానివల్లనే కదా సహవాసాలు పెరిగేవి. దానివల్లనే కదా నువ్వు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తున్నావు, ఆయనకు తోడుగా నిలబడుతున్నావు అని తెలిసేది. హల్లెలూయా. యేసు ప్రభు ఆ స్త్రీ పక్షమున నిలబడ్డాడు. కొన్నిసార్లు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకుంటే నువ్వు ఇండైరెక్ట్గా అగౌరవపరుస్తున్నట్టే.
ఇది అందరు గమనిస్తారు. చాలామంది అయిపోయిందిలే, పరిస్థితి అయిపోయింది, సమస్య తొలగిపోయిందిలే అనుకుంటాం, కానీ అప్పుడు జరిగిన పరిస్థితిని గమనిస్తుంటారు. ఎవరు మన గురించి ఆలోచించారు, ఎవరు మన పక్షం నిలబడ్డారు అనేది. స్తోత్రం, హల్లెలూయా. వారి పట్ల మనకు గౌరవం ఎక్కువవుతుంది, వారి పట్ల మనకు ప్రేమ ఎక్కువవుతుంది. హల్లెలూయా. ఈ విధంగా మన రిలేషన్షిప్స్ పెరగాలి. స్తోత్రం, హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత కలిగి జీవించడానికి ప్రయాసపడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎవరి పక్షమని నువ్వు మాట్లాడాల్సిన సమయం వస్తే నువ్వు నోరు తెరిచి మాట్లాడదువుగాక. మాట్లాడాలి. హల్లెలూయా. అదేవిధంగా ఒకరిని నమ్మకపోవడం అనేది అగౌరవానికి సూచనగా ఉంటుంది. అగౌరవంలో ఒక దశ. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇక్కడ యేసు ప్రభు సహోదరులే, ఆయన తోటివారే, కానీ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచలేదు. అంటే ఆయన చెప్పినవి నమ్మే స్థితిలో లేరు. హల్లెలూయా. మనం ఎవరినైనా వెంబడిస్తున్నప్పుడు వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళని నమ్మే స్థితిలో ఉండాలి. దేవుడు మన మీద ఉంచిన వారిని విశ్వసించే స్థితిలో ఉండాలి. ప్రాముఖ్యంగా దేవుణ్ణి విశ్వసించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. హల్లెలూయా. యేసు ప్రభువును విశ్వసించలేని స్థితిలో ఉంటున్నారు. అది దేనికి సూచనగా ఉంది అంటే అగౌరవానికి సూచనగా ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఏదైనా నీకు చెప్తున్నాడు, అది నువ్వు నమ్మితే అతన్ని గౌరవించినట్లు. అతను చెప్తున్నాడు కాబట్టి. అది నమ్మని స్థితిలో ఉంటే ఆ వ్యక్తిని నువ్వు అగౌరవపరుస్తున్నట్టు. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా తిరస్కారం అనేది అగౌరవానికి సూచనగా ఉంది. తిరస్కారం అంటే రిజెక్షన్స్ ఎంతమంది ఫేస్ చేసినారు? ఫేస్ చేసిన వాళ్ళు హల్లెలూయా. వేట్లో రిజెక్షన్ ఫేస్ చేసింది చెప్పండి, కొన్ని చెప్పండి. దేంట్లో రిజెక్షన్స్ వచ్చినాయి? ఉన్నారా ఇక్కడ అందరూ? కొందరు లైట్గా నవ్వుతున్నారు, కొందరేమో అసలు వింటున్నారా అన్నట్టు కూర్చున్నారు, కొందరేమో ఆసక్తిగా వింటున్నారు. అందరం ఆసక్తితో విందుముగాక. రిజెక్షన్స్ దేంట్లో రిజెక్ట్ అయ్యాం చెప్పండి? ఏం రిజెక్షన్సే కాలేదా మీకు? మిమ్మల్ని ఎవరు తిరస్కరించలేదా? నువ్వు వద్దు అన్న స్థితులు లేవా? దేంట్లో? పెళ్లి చూపులప్పుడు కాదు, కొంతమంది రిజెక్షన్లు చేస్తుంటారు. ఇంకా లవ్ రిజెక్షన్స్. అగ్గో, ఈ చెప్తే ఏమనుకుంటారో మా గురించి, మళ్ళీ లవ్ అంటే నేను లవ్ చేసిన అనుకుంటారో, లేకుంటే నన్ను రిజెక్ట్ చేసిర్రు అనుకుంటారో. ఇవన్నీ ఆలోచించకండి, జనరల్గా జరిగేవి చెప్దాం. హల్లెలూయా. వాటిలలో మీ కూడా ఉంటే మంచిదే, చెప్పండి. ఇంకేం రిజెక్షన్స్? ఉద్యోగానికి పోయినప్పుడు కొన్నిసార్లు రిజెక్షన్స్ అయితే ఉంటాయి కదా. ఇంకా ఇంట్లో గొడవలు అయినప్పుడు ఏ విధంగా రిజెక్షన్స్ వస్తాయి? నువ్వు చిన్నోడు, నీకేం తెలియదు అంటారా? హల్లెలూయా. అది తిరస్కారం అంటే నువ్వు చెప్పింది అసలు దాని కిందకి వస్తుందేమో, కొంచెం అటు ఇటు కొంచెం. హల్లెలూయా. తిరస్కరించే స్థితి కదా. కొన్నిసార్లు మనం ఏదైనా సలహా ఇచ్చినాం అనుకో, దాన్ని ఏం చేస్తారంటే తిరస్కరించేస్తారు. కొందరిని దర్శించడానికి వస్తామంటే ఏం చెప్తారు? తిరస్కరిస్తారు తెలుసా. కొంతమంది అయితే ఎక్కువ మంది, మన మందిరంలో ఎక్కువ మంది దేవుని సేవకులు ఇంటికి వస్తున్నారు అంటే గౌరవించి, అయ్యా ఎప్పుడొస్తారు అని మళ్ళీ కనుక్కొని
మళ్ళీ మళ్ళీ ఆశ చూపించే వాళ్ళు ఒక వర్గం అయితే, ఇంకొక వర్గం ఉంది. ఈ వర్గం ఏంటంటే వద్దు, కుదరదు, తర్వాత రండి. కొంతమంది తర్వాత అని చెప్పేసి ఇప్పటికి 6 నెలలు సంవత్సరాలు కూడా అయిపోయినాయి. పని ఉంది, సీరియల్ టైం. హల్లెలూయా. సాయంత్రం అయ్యగారు, సాయంత్రం వస్తే ఎట్టా అయ్యగారు, నా మనసంతా దేని మీద ఉంటుంది? సీరియల్ మీద. మీరు వచ్చి ముచ్చట పెడుతున్నా, నాకు అంత సీరియల్ గురించే. అత్త వచ్చి కోడలు తంతదా తనదా, మళ్ళీ రేపటిదాకా ఆగాలి. ఈ ఆశలు. తిరస్కారము దేనికి గుర్తుగా ఉంది అంటే అగౌరవానికి. నువ్వు గౌరవించే వాళ్ళ యొక్క వారిని తిరస్కరించం. హల్లెలూయా. యేసు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్తాడు. యేసు ప్రభు గదారా అనే ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక దెయ్యములు పట్టిన వ్యక్తి ఉంటాడు. సేనా దెయ్యం కదా. నీ పేరేం పేరు అంటే ఏమంటది? నేను సేనా, నా ఎందుకంటే మేము అనేకులం అని చెప్తా. ఇంట్రడక్షన్ అట్ట చెప్పుకుంటుంది ఆ దెయ్యం వచ్చి. ఒక్క దెయ్యం కాదు, వీళ్ళు నీమలో ఉన్నది సేన అంట. ఒక సైన్యం ఉంది లోపల. ఈ సైన్యం అంతా ఏం చేస్తుందంటే రాళ్లతోడు కొట్టుకుంటున్నాడు, సంఖ్యలు లేచిన తెంపుకుంటున్నాడు, సమాధుల దగ్గర నివసిస్తూ ఉన్నాడు. ఇష్టానుసారంగా మంటలలో అగ్నిలో అట్టు ఇటు పడేసి ఇష్టానుసారంగా చేస్తూ ఉంది దెయ్యం, ఈ దెయ్యాలు. యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ ప్రాంతమునకు వచ్చి ఆ దెయ్యముల పట్టిన వ్యక్తిని బాగు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. దెయ్యాలన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. వెళ్ళిపెట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రాంతం వాళ్ళందరూ ఏం చెప్తున్నారు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమిలాడుకొని సాగిరి. ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యా మా ఊరు వదిలి వెళ్ళిపో అని పంపిస్తున్నారు ఆయన. ఇది దేనికి గుర్తుకుంది? దేనికి గుర్తుంది? తిరస్కారము, అగౌరవానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభు ఆ ఊరు నుంచి తోలి పంపిస్తున్నారు. అయ్యా వెళ్ళిపో మా ఊరు నుంచి. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా తిరస్కరించే స్థితిలో కొందరు ఉంటారు. అయ్యా నా హృదయంలోకి వద్దయ్యా, నేను నీ దగ్గరికి వస్తా కానీ నువ్వు నా దగ్గరికి వద్దు, మా ఊరు వద్దు, మా గల్లీ వద్దు. కొంతమంది ఇల్లు అడ్రస్ కూడా తెలవకుండా జీవిస్తుంటారు. అమ్మో అయ్యగారికి ఎట్లా కనిపెడతాడో, అయ్యగారితో ఎక్కువ మాట్లాడితే నా ఇల్లు తెలుస్తుందేమో, అయ్యగారికి ఎక్కువ మాట్లాడితే నా ఊరు తెలుస్తుందేమో, ఇట్లా భయపడుకుంటుండో. తిరస్కారం ఇదంతా ఏంటంటే రిజెక్షన్. అంటే నా కొన్ని లిమిట్స్ ఏర్పాటు చేసుకొని ఈ లిమిట్ వరకే మీరు రండి, లోపలికి రావడానికి తిరస్కారం. కొన్నిసార్లు దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు కూడా తిరస్కారం ఎదురవుతూ ఉంటుంది. కొంతమంది సువార్తను సంతోషంగా వింటారు, కొంతమంది మాత్రము ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. ఇది కూడా జీవితంలో ఒక భాగమే. నువ్వు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎవరికి చెప్తే వాళ్ళు సువార్తను ఏమి వెంటనే వినే అవకాశం ఉండకపోవచ్చు. ప్రార్థన చేసుకొని వెళ్తే దేవుని కార్యములు గొప్పగా జరిగే అవకాశం ఉంటుంది. కానీ కొన్నిసార్లు రిజెక్షన్ కూడా నీ జీవితంలో ఎదుర్కోవాలి. యేసు ప్రభువునే తిరస్కరించారు. మనమే పాటి వారం. ఒకసారి ఒక ఊరికి వెళ్ళి సువార్త ప్రకటించి మందిరానికి ఆహ్వానిస్తున్నప్పుడు ఒక అక్క ఉంది. అక్క మీరు కూడా రావచ్చు కదా వీళ్ళందరితో కలిసి అంటే, అయ్యా రావడానికి నాకు ఇష్టంగానే ఉంది కానీ మా భర్త పంపించడం అన్నది. ఎవరు పంపించాలి? భర్త పంపించాలి. కొందరు స్త్రీల జీవితంలో ఇదే ఇబ్బంది కదా. వీళ్ళు పోయే వాళ్ళను పోనీ అని పరిస్థితి. అయితే మీరు వచ్చి ఒకసారి మాట్లాడండి, పంపిస్తే వస్తా అని చెప్పింది. సరేలే అక్కకు ఆశ ఉంది కదా, నేను పోయి అయ్యా ఇట్లా మందిరం నుంచి చర్చి నుంచి వచ్చినాం, చర్చిలో ప్రార్థన ఉంది, అక్క రావాలనుకుంటుంది పంపించండి అని అంటే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎందుకు వచ్చారు, ఏ దేవుడు, ఇంకోసారి ఇక్కడికి రావద్దు అని ఏదేదో అన్నాడు.
మొహం అంతా మాడిపోయింది. ఏమనలేవు, అట్నే మార్చుకొని వచ్చేసినాం. నాతో శ్రీశాంత్ కూడా ఉన్నట్టుండు. ఇద్దరం మొహం మార్చుకొని బయటకు వచ్చి మళ్ళీ మన వాళ్ళతో మంచిగానే ఉండాలి, లోపల జరిగినాయని అలా తెలియదుగా, తిట్టించుకొని వచ్చినామని. ఎక్కేటోళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళ ముందు మొహాలు మాడిపోతే మళ్ళీ వాళ్ళు ఏమో అనుకుంటారు. ఇంకా అట్టనే వచ్చినాం, ఎక్కి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తీసుకొని వచ్చినాం. కొన్నిసార్లు ఇలాంటి తిరస్కారాలు ఎదురవుతుంటాయి, కొన్నిసార్లు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి, కొన్నిసార్లు బాధపడే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ మనం పట్టించుకోకుండా ముందుకు సాగాలి. హల్లెలూయా. అప్పుడు జరిగినప్పుడు తిరస్కరించినప్పుడు బాధే, ఆ బాధను పక్కన పెట్టాలి, మళ్ళీ పోవాలి. హల్లెలూయా. అంటే వాళ్ళ ఇంటికి అని కాదులే, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి తిట్టించుకోమని కాదు, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రయత్నములు చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. కోతెంతో విస్తారంగా ఉంది. ఒకరి గురించి నువ్వు ఒకరేదో అన్నారని అది మనసులో పెట్టుకొని ఏం చేయకుండా ఉంటే ప్రయోజనం లేదు. ఒక ఉద్యోగంలో రిజెక్ట్ చేసిండని నువ్వు ఇంకొక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పోకుంటే నీకు ఉద్యోగం రాదు. నువ్వేం చేయాలంటే నెక్స్ట్ రోజే మళ్ళీ రెడీ కావాలి, మళ్ళీ టక్ వేసుకోవాలి, టై పెట్టుకోవాలి, నీ సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకోవాలి, మళ్ళీ ఇంకొక కంపెనీకి వెళ్ళాలి. హల్లెలూయా. మళ్ళీ రిజెక్షన్ వచ్చిందనుకో, మళ్ళీ ఏం చేయాలి? వచ్చేదాకా వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వస్తుంది. నిన్నెవరో తిరస్కరించారని, నిన్నెవరో బాధ పెట్టారని ఇంట్లోనే కూర్చున్నావు అంటే నీ జీవితంలో కార్యాలు జరగవు. కొన్నిసార్లు ఫస్ట్ రిజెక్షన్ చాలా బాధగా ఉంటుంది కదా, అవునా కదా? అది దేంట్లో అయినా, ప్రేమలో అయినా, ఇంకా పెళ్ళిలో అయినా, ఉద్యోగంలో అయినా, ఈ ఫస్ట్ రిజెక్షన్స్ అన్నీ కొంచెం బాధగా ఉంటాయి. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ అమెజాన్లోకి వెళ్ళిన, అమెజాన్లో ఫస్ట్ రౌండ్లోనే అన్నీ సర్దుకొని వచ్చినాం. హల్లెలూయా. భలే బాధ అనిపించింది. నేను ఆ రోజు నాకు షూజో ఫార్మల్ షర్టో ఏదో లేకుంటే ఫ్రెండ్ తీసుకొని మంచిగా పెట్రోల్ పోసుకొని ఎంతో దూరం కష్టపడి వెళ్తే ఫస్ట్ రౌండే. బాధ అనిపించింది. కానీ అటెండ్ అవుతున్న కొలది ఏమైందో తెలుసా? ఏమైంది? రిజెక్షన్స్ అనేవి అలవాటు అయినాయి. స్తోత్రం. హల్లెలూయా. ఎంత అమెజాన్లోనే బయటకు వచ్చిన ఈ కంపెనీ ఎంత, ఇలాంటి కంపెనీలు మస్తుగా చూసిన. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ పట్టించుకోము, అలాంటి స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నువ్వు గాయపడిన కొలది గాయం పెట్టుకొని జీవిస్తున్నావు అంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. అపవాది ఏం చేస్తాడంటే అక్కడనే ఆపేస్తుంటాడు. కొంతమంది 10th ఫెయిల్ అయితే ఆడనే ఉంటారు. మనం అందరం 10th పాస్ అవుదాం గాక అంటే రాస్తున్న వాళ్ళు మనమందరం ఎందుకు అవుతాం? మేము పాస్ అయినాం ఆల్రెడీ. కాబట్టి ఓటమిని ఒప్పుకోకూడదు. హల్లెలూయా. ఓటమిని ఒప్పుకోకూడదు. అయ్యగారు చెప్తుంటారు ఒక్కొక్కసారి, అయ్యగారు ఎన్నిసార్లు రాసిండు 10th? ఎవరికైనా గుర్తుందా? గుర్తుంది. 7 సార్లు రాసిండు. ఎన్నిసార్లు? 7 సార్లు అంటే చిన్న విషయం కాదు. 7 సార్లు అంటే మన జూనియర్సు, మన సూపర్ జూనియర్సు, సూపర్ జూనియర్సు పిల్లలందరూ వచ్చి రాస్తుంటారు. 7 సంవత్సరాలు కదా, 7 సంవత్సరాలు కాకపోవచ్చు, 3.5 సంవత్సరాలు. అంటే నువ్వు డిగ్రీ ఉండాల్సిన వయసులో ఏం చేస్తుంటావు? 10th రాసే పరిస్థితి. కానీ అవన్నీ పట్టించుకోకూడదు. మనకి కావలసినవి మనం పొందుకునే వరకు మనం ప్రయాసపడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒకరి గురించి ఆలోచించకూడదు. కొంతమంది ఇంజనీరింగ్ పాస్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఇదే. అందరు జూనియర్స్ ఉంటారు. మేము కూడా, నేను ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు 1 ఇయర్లోనే జూనియర్స్ వచ్చేసి కూర్చుంటుంటారు, వాళ్ళతోటి మనం రాయాలి. ఇట్లా ఆలోచనలు పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఎగ్జామ్లు రాయలేవు. జూనియర్లా కలిసిపోవాలి, సీనియర్లా కలిసిపోవాలి. హల్లెలూయా. అప్పుడే మనం ముందుకు సాగుతాం. హల్లెలూయా. తర్వాత ఎవరైనా ఇతరులను గౌరవిస్తున్నప్పుడు వాళ్ళను మనము ఆటంకపరిస్తే అది కూడా అగౌరవ కిందకి వస్తుంది. వింటున్నారమ్మా?
ఒక వ్యక్తిని వేరే ఎవరైనా గౌరవిస్తున్నప్పుడు, గౌరవిస్తున్న వ్యక్తిని నువ్వు ఆటంకపరుస్తున్నట్లయితే ఇండైరెక్ట్గా ఆ వ్యక్తిని నువ్వు అగౌరవపరుస్తున్నట్టు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువును అత్తరు సీసా తీసుకొని వచ్చి ఆయన పాదములను అంటిన స్త్రీ గురించి మనం గమనిస్తే, యేసు ప్రభు కొరకు ఆమె చేయను ఉద్దేశించిన కార్యము చేయకుండా మధ్యలో కొంతమంది అడ్డుపడతా ఉన్నారు. కొన్ని ఆటంకములు వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా యేసు ప్రభువును అగౌరవపరుస్తున్నారు. హల్లెలూయా. ఎవరినైనా గౌరవిస్తున్నప్పుడు మనం సంతోషపడాలి. వింటున్నారా? ఎవరినైనా వేరే వాళ్ళు గౌరవిస్తున్నప్పుడు నువ్వు సంతోషపడే స్థితిలో ఉంటే, నిన్ను గౌరవిస్తున్నప్పుడు కూడా వేరే వాళ్ళు సంతోషించే స్థితిలో ఉంటారు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అగౌరవంలో నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే నిందలు వేయడం, వారితో గొడవలు పెట్టుకోవడము. ఇది అగౌరవంలో ఇంకొక స్టేజ్. వింటున్నారా? లూకాసు వార్త 23వ అధ్యాయం 1-2 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయం 1-2 వచనాలు. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, ఇతను మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నీయవద్దనియు తానే క్రీస్తునని ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. యేసు ప్రభు మీద నేరములు వేస్తున్నారు. ఏం నేరములు? ఫస్ట్ నేరం ఏంది? ఈయన జనములను ఏం ప్రేరేపిస్తున్నాడు? తిరుగుబాటుటకు ప్రేరేపిస్తున్నాడు. తిరుగుబాటు నేర్పిస్తున్నాడంట. ఎవరు? యేసే తిరుగుబాటు నేర్పించాడా? తిరగబడ్డం యేసు ప్రభు నేర్పించాడా? నేర్పించలేదా? మనం తిరగబడే జనాంగం ఉండాలా? తిరగబడని జనాంగంగా ఉండాలా? యేసు ప్రభు తిరగబడండి అని చెప్పిండా? మీ ఇంట్లో వాళ్ళ మీద తిరగబడండి, మీ పక్కింటి వాళ్ళ మీద తిరగబడండి, ఇట్లా నేర్పిండా? మరి ఎందుకు తిరగబడుతున్నారు? మేమేం తిరగబడుతున్నాం అయ్యగారు అంటారా? తిరగబడ్డం యేసు ప్రభు నేర్పలే, కానీ తిరగబడటం నేర్పుతున్నాడని యేసు ప్రభు మీద నింద వేశారు. తర్వాత ఇంకేంటంటే ఈయన పన్ను కట్టొద్దని చెప్తున్నాడని నింద వేశారు. ఇది నిజమైన నిందేనా? యేసు ప్రభు పన్ను కట్టమన్నాడా, కట్టొద్దన్నాడా? అవునా కదా? కట్టమని నేర్పించాడు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కట్టొద్దని చెప్పిండని నింద వేస్తున్నారు. మూడవది అంటే ఆయన రాజులకు రాజుగా ఆయన యూదులకు రాజుగా ఆయన గురించి రాయబడింది. ఆయన యూదులకు రాజుగా ఉన్నాడు కాబట్టి అది కొంచెం కరెక్ట్ అనుకోవచ్చు. అదేవిధంగా యేసు ప్రభు నేను దేవుణ్ణని పలికిన విధానం బట్టి దేవదూషణ అని కూడా ఆయన మీద నిందలు మోపారు. అయితే కొన్ని చేయని వాటికి ఆయన మీద నిందలు మోపుతున్నారు. నిందలు మోపడం దేనికి సూచనగా ఉంది అంటే అగౌరవంలో ఒక దశ అది. గౌరవించకుండా వాళ్ళ మీద కోపాలు పెట్టుకొని ఏం చేస్తారంటే ఒక రోజున నిందలు వేసే స్థితిలోనికి వచ్చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఆన్లైన్లో మీరు చూసారో చూడలేదు, ఒక పెద్ద దైవజనుడి మీద, ఆంధ్రాలో ఎక్కడనో కరెక్ట్గా ఐడియా లేదు కానీ కొన్ని నిందలు ఆయన మీద వస్తూ ఉన్నాయి. కొన్ని డబ్బులు ఇట్లా చేసిండని ఏవేవో కొన్ని నేరారోపణలు వచ్చాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి. తెలిసిన వాళ్ళే, కొంచెం పరిచయం ఉన్న వాళ్ళే నిందలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే అది దేనికి సూచనగా ఉందంటే అగౌరవానికి సూచనగా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చివరిగా అగౌరవంలో ఇంకొక దశ ఏంటి అంటే ఒక వ్యక్తిపై శారీరకంగా దాడి చేస్తే అది అగౌరవాన్ని సూచిస్తుంది. వింటున్నారా? ఈ అగౌరవం పెరుగుకుంటూ ఏమైపోద్దంటే కొన్నిసార్లు దాడి చేసే పరిస్థితిలోనికి వస్తుంది. యేసు ప్రభువును చాలామంది తిరస్కరించి అన్ని అగౌరవపరిచిన విధానం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువును చెయ్యని నేరములకు కొట్టడము,
చేయని నేరములకు హింసించడం, దూషించడం, అవమానపరచడం చూసాం కదా. ఆయన ఏమైనా పాపం చేశాడా? ఆయన ఎవరి పట్లైనా పాపము తప్పు చేస్తుంటే శిక్షిస్తే ఒక అర్థం. ఆయన కొడుతున్నారు, హింసిస్తున్నారు, దూషిస్తున్నారు. హల్లెలూయా. మనం ఎవరిని కొట్టని స్థితిలో వేస్తున్నామో ఉందము గాక. దేవునికి మన యొక్క వ్యాజ్యములు అప్పజెప్పే స్థితిలో ఉందము గాక. హల్లెలూయా. ఇవన్నీ ఏంటి అంటే అగౌరవంలో దశలు. కొన్ని విషయాలు నేర్చుకుంటున్నా అన్న వాళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. అయితే అగౌరవం వలన మన జీవితంలో వచ్చే పరిణామాలు, వచ్చే ఫలితాలు ఏంటి అంటే, అగౌరవం వలన అపవాదికి మీ జీవితంలో చోటిస్తారు. వింటున్నారా? అగౌరవం వలన అపవాదికి మీ జీవితంలో చోటిచ్చే అవకాశం ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 49వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 49వ వచనం. యేసు, నేను దెయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడను, మీరు నన్ను అవమానపరచుచున్నారు. యేసు ప్రభు అంటున్నాడు, నేను దెయ్యములు పట్టిన వాడను కాను, నా తండ్రిని గణపరచువాడను. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రి అయిన దేవుణ్ణి గణపరచడం మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుణ్ణి హెచ్చించడం మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చడం మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. అది దేనికి సూచనగా ఉందంటే ఆయన పట్ల గౌరవం. దానికి ముందు ఏంటంటే నాకు దెయ్యం పట్టలేదు, నేను తండ్రిని గణపరుస్తున్నాను అని తెలియపరుస్తున్నాడు. ఇంగ్లీష్లో ఏముందంటే, జీసస్ ఆన్సర్డ్, ఐ హ్యావ్ నాట్ ఎ డెవిల్ బట్ ఐ ఆనర్ మై ఫాదర్. మధ్యలో ఆ 2 సెంటెన్స్లు బట్ అని కలపడం జరిగింది. అంటే దెయ్యాలు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు అంటే గౌరవించని స్థితిలో ఉంటుంటారు. వింటున్నారా? తర్వాత ఇంకో మాట చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరేతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను. ఇస్కరేతు యూదా ఎంతమందికి తెలుసా? ఇస్కరేతు యూదా అనే పేరు ఎవరైనా పెట్టుకోగా విన్నారా? పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళ జీవితము మంచిగా లేనందున ఆ పేరును ఉపయోగించని పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇస్కరేతు యూదా ఏం చేశాడంటే, యేసు ప్రభువును గౌరవించిన వ్యక్తి? గౌరవించలే. ఆ స్త్రీ వచ్చి అత్తరు సీసాను పగలగొట్టి రాస్తున్నప్పుడు కూడా వద్దన్న వాళ్ళు ఎవరున్నారో తెలుసా? ముందు ఇస్కరేతు యూదా. అగౌరవపరిచే వ్యక్తి తను, అగౌరవాన్ని సూచించే వ్యక్తి. అగౌరవము కలిగి ఉండే వారి జీవితంలో దురాత్మల కార్యాలు చేస్తాయి. సాతాను డైరెక్ట్గా దూరిందంట. దెయ్యాలు దూరుతాయి మీలో ఎప్పుడు గౌరవం లేని వ్యక్తిగా ఉంటే. ఆ దెయ్యాలు, ఆ దురాత్మలు ఏం చేస్తాయంటే ఇంకా పతన స్థితిలోనికి తీసుకువెళ్తాయి. దురాత్మల కార్యముల వలన యేసు ప్రభువును అమ్మే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువును అప్పగించే స్థితిలోనికి వెళ్ళాడు. ఇస్కరేతు యూదా గురించి రాయబడిన విషయం ఏంటంటే, ఇతడు పుట్టకుండుట మేలై ఉండేది, ఈయన పుట్టకుండా మంచిగా ఉండేది అని రాయబడింది ఇస్కరేతు యూదా గురించి. ఆయన మరణము కూడా చాలా భయంకరంగా జరిగింది. ఊరేసుకొని చనిపోతే కింద పడి కడుపు పగిలి పేగులు బయటకు వచ్చాయని దేవుని వాక్యంలో. భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఎందుకో తెలుసా? అపవాదికి చోటిచ్చాడు. దేవుడు ఆయన మీద ఉంచిన వారిని గౌరవించలేని స్థితి వలన దురాత్మలకు లొంగిపోయి, దురాత్మల ద్వారా ప్రభావితం చేయబడి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తద్వారా ఆయన ప్రాణం కోల్పోయే పరిస్థితిలోనికి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. మనమందరం దురాత్మల కార్యముల నుంచి విడిపించబడదుము గాక. కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పరిస్థితులు మనం ఆలోచించి చేస్తుండాలి. సరే, కొన్ని జరుగుతున్నప్పుడు కొన్ని గమనిస్తుండాలి. అంటే ఒక సన్నివేశం గురించి న్యూస్లో జరిగింది చెప్దాం అనుకున్నా కానీ
దాని గురించి నాకు క్లియర్గా తెలియదు కాబట్టి మళ్ళీ వద్దనుకుంటున్నాను. గౌరవం లేని చోట ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులు ఉంటుంటాయి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అగౌరవము మిమ్మల్ని గాఢమైన చీకటిలోనికి నెట్టివేస్తుంది. అగౌరవం ఏం చేస్తుందమ్మా? గాఢమైన చీకటి, కటిక చీకటిలోనికి నిన్ను నెట్టివేస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. వింటున్నారా? తన తండ్రినైనను తల్లినైనను దూషించు వారి యొక్క దీపము కారు చీకటిలో ఆరిపోవును. తండ్రిని తల్లిని దూషించడం అంటే ఇంగ్లీష్లో ఏముందో చూడండి. హూసో కర్సెత్, శాపనార్థాలు పెడుతున్నావు అంటే జాగ్రత్తగా ఉండాలి. నీ తల్లిదండ్రులను తిడుతున్నావు అంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎవరికైతే తల్లిదండ్రులు ఉన్నారో వారందరూ జాగ్రత్తగా ఉండాలి. నీ తల్లిదండ్రులను దూషించే స్థితిలో ఉంటే ఏమైతుందో తెలుసా? నీ దీపం అంటే నీ జీవితము కారు చీకటిలో అయినా ఎలుక్కుంటూ ఉంటుందంటలే. కారు చీకటిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే దీపము ఆరిపోతుంది. నీ జీవితము మధ్యలోనే అంతమైపోతుంది. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. నీకు దీర్ఘాయుష్ రావాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. దానికి ఆపోజిట్గా ఇక్కడ రాయబడింది ఏంటంటే, వాళ్ళని దూషిస్తే ఏం జరుగుతుందంటే నీ దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. ఎంతమందికి ఆరిపోవాలని ఉంది? ఎవరికైనా ఉందా అమ్మాయి? ఒక్కరికైనా? అందరం ఆరిపోకుండా వెలగాలనే ఉంది కదా. నీ జీవితం ఇంకా ఆరిపోకుండా ముందుకు సాగాలంటే నువ్వేం చేయాలి? నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఏమి చేయొద్దంటే దూషించకూడదు, వాళ్ళ మీదికి వెళ్ళకూడదు. కొంతమంది బలం రాగానే యవ్వన కాలంలో, చిన్నప్పుడు అంటే డాడీ అంటే టాయిలెట్ పోసుకుంటారు కాదు, మమ్మీ బెదిరిస్తుంటుంది. అరే డాడీ వస్తున్నారు, నీ పని అయిపోయిందంటే వీడు అవుటే. కానీ పెద్దగా అవుతున్న కొలది ఏమవుతుందంటే, నేను నా తండ్రి కంటే నా తల్లి కంటే పెద్ద అనే అభిప్రాయం తెచ్చుకొని కొన్నిసార్లు వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తించి సమస్యలు తెచ్చుకుంటారు. తల్లిదండ్రులను సన్మానించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నువ్వు తల్లిదండ్రులను సన్మానిస్తే నీ ఆయుష్ పెద్దగా అవుతుంది. సుఖజీవంతో గడిచే సంవత్సరం నీ జీవితంలో వస్తాయి. హల్లెలూయా. మనమందరం తల్లిదండ్రులను సన్మానించే స్థితిలో యేసునామములో ఉందాం గాక. ఒకవేళ దూషించే స్థితిలో, వారి మీదకి పడే స్థితిలో ఉన్నావేమో, యేసునామములో నీ జీవితంలో మార్పు వచ్చును గాక. ఈ రోజు నుంచి జాగ్రత్తగా ప్రవర్తించుదువుగాక. ప్రవర్తించాలి. అయ్యగారు ఏం చేయాలి? అయ్యగారు మా అమ్మ ఒకటే తిడుతుంది, మరి ఆమె తిట్టినప్పుడు నేను తిట్టొద్దా? తిట్టాలా వద్దా? చెప్పండి, తిట్టాలా వద్దా? తిట్టకూడదు. హల్లెలూయా. ప్రశాంతంగా మనం డీల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అదే విధంగా తల్లిదండ్రులకు కూడా ఉంది, మీ పిల్లలకు కోపం రేపకండి. కొంతమంది తల్లిదండ్రులు ఇక వీడు ఏమన్నా నన్ను ఏమన్నాడని రెచ్చిపోకండి. వాళ్ళ కోపాలు ఉన్నాయి కదా, అవి కూడా అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు కూడా. నీ పిల్లల కోపం రేపకని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా చిన్న పిల్లల్లాగా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేయడము మంచిది కాదు. వాళ్ళ వయస్సును వాళ్ళు ఎదిగిన విధానం బట్టి గౌరవించే స్థితిలో ఉండాలి. వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఒక సామెత ఉంటుంది, ఈ సామెత దీనికి పనికొస్తుందో పనికి రాదు. మనిషికి ఒక మాట
గొడ్డుకోక అంటే కొంతమంది దెబ్బలు పడితే కానీ వినరు. అవి ఎప్పుడు కొట్టాలి? కొట్టాల్సిన టైంలో కొట్టాలి. కొంతమంది పిల్లల్ని గారాభంగా పెంచుతారు, చూసిరా? కొంతమంది వాళ్ళ పిల్లలు బూతులు మాట్లాడుతుంటే వీళ్ళకి సంతోషం, అబ్బా నన్ను ఎంత మంచిగా తిట్టిండో, అబ్బా నన్ను కొడతా అన్నాడు, చంపేస్తా అన్నాడు, నన్ను తంతా అన్నాడు. ఇదే మురిపోం వాళ్ళకి. మీ మామని తిట్టు గట్టికి తిట్టిపిచ్చారు, నేర్పిస్తారు. చూడలేదా మీరు? తిట్టిపిచ్చిలు సంతోషపడుతుంటారు. వాడు తిట్టడం నేర్చుకొని పెద్దగా నాకేం చేస్తాడు? నిన్ను తిడతాడు, నీ వాళ్ళని తిడతాడు, అందరు తిడతాడు. అప్పుడు అయ్యో నన్ను తిడుతున్నాడు, అయ్యా నా కుమారుడు కన్న తల్లిని కన్న తండ్రిని పట్టుకొని ఇన్ని మాటలు ఎట్లన్నాడు అంటే చిన్నప్పుడు నువ్వేం అనలేగా, అది మంచిదాన్ని నేర్చుకున్నాడు. ఇప్పుడు అంటే వానికి ఏమర్థమవుతుంది? ఏమైంది, చిన్నప్పుడు అంటేనేమో సంతోషం పడింది, ఇప్పుడేమో అందుకే సరైన రీతిలో వాళ్ళని నడిపించాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనాక దాని నుంచి తొలగిపోడు. స్తోత్రం, హల్లెలూయా. మనుష్యులకు సరైన విధానం నేర్పించాలి. దేవుడు మనకు అప్పచెప్పిన పిల్లలకు మనము మార్గము చూపించి వాళ్ళని జీవించడం నేర్పించాలి. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి నువ్వు ఎట్లా పెంచితే ఆ విధంగా పిల్లలు తయారవుతారు. కొంతమంది కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉంటాయి తెలుసా? చిన్న పిల్లలు గన్నులు పట్టుకుంటారు, చిన్న పిల్లలు ప్రాణాలు తీస్తారు. ఎట్లా తీస్తారు తెలుసా? ఎట్లా తీస్తున్నారు? చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన విధానం. కొన్ని ఆర్గనైజేషన్స్లో పెరిగితే ప్రాణం విలువ ఉండదు, దెబ్బలకి వాళ్ళని కఠినంగా తయారు చేసేస్తారు. వాడిని చంపాలి, లేకుంటే నువ్వు చావాలి. అంత సీరియస్గా తీసుకుంటారు వాళ్ళు. దొరికిన రానికి ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి సైనైడ్ లాంటివి, అవి తీసుకొని నోట్లో వేసుకుంటారు. ఆత్మహత్య అంటే ఏవైనా నిజాలు బయటకి తెప్పిస్తారని ఏం చేస్తారంటే వాళ్ళే చంపేసుకుంటారు. పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం? హల్లెలూయా. అదేవిధంగా పిల్లలమైన మనము మన తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తున్నాం అనే దాన్ని బట్టి నీ జీవితం ముందుకు సాగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితములు, మన దీపము కఠిన కారు చీకట్లో ఆరిపోకుండా ఉండునుగాక. మన జీవితములు, మన దీపము యేసు నామములో వెలిగించబడే స్థితిలో ఉండునుగాక. వెలిగి అనేకులకు వెలుగుగా ఉండునుగాక. ఆమేన్ చెప్దాం. ఆరిపోవాలనుకున్న వారు చెప్పకండి, ఆరిపోదు నా జీవితం వెలగాలన్నవారు గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుడు మీ జీవితంలో వెలిగించునుగాక. తర్వాత అగౌరవం వల్ల ఏం జరుగుతుందంటే మీరు తొలగించబడి మీ స్థానము వేరే వాళ్లకు నియమించబడడం జరుగుతుంది. వింటున్నారా? అగౌరవం వల్ల ఏం జరుగుతుంది? మీరు తొలగించబడతారు, మీ స్థానం వేరే వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు 1:20. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమంతటా ప్రకటించిన ఎడల గనురాలు కానీ అల్పురాలు కానీ స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదరని చెప్పెను. స్తోత్రం, హల్లెలూయా. గనులైనా కానీ అల్పులైనా కానీ స్త్రీలందరూ ఏం చేయాలి? పురుషులను సన్మానించాలి. హల్లెలూయా. గౌరవించాలి. వారి భర్తలను గౌరవించే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. గౌరవించాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథంలో ఒక అద్భుతమైన ఒక కథ మనం తెలుసుకుంటా ఉంటాం. ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు? అహష్వేరోషు. చూడండి, అహష్వేరోషు. ఈ రాజుకి భార్య ఉంది. రాణి పేరు ఏం పేరు అంటే వాస్తి. ఏం పేరు? హల్లెలూయా. ఈ వాస్తి అనే స్త్రీ రాణిగా ఉంటుంది. వింటున్నారమ్మా?
నాతో ఉన్నవారు గట్టిగా చెప్దాం హల్లెలూయా. అయితే ఒకరోజు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసిండు. ఎవరు? రాజు. చాలా ఫారెన్ డెలిగేట్స్ వచ్చినట్టున్నారు, వేరే ప్రాంతముల నుంచి ఆ మీటింగ్ అటెండ్ అవ్వడానికి చాలామంది వచ్చారు. వాళ్ళందరి మధ్యలో రాజు ఏమనుకున్నాడు అంటే, నా భార్యను రాణిని పరిచయం చేయాలి, చూపించాలని ఉద్దేశించి వర్తమానం పంపాడు. ఎవరికి? రాణికి పంపాడు. వాస్తి రాణికి రమ్మని ఆహ్వానాన్ని తెలియపరిచాడు. ఈ రాణి ఏం చేసిందో తెలుసా? నేను రానని చెప్పింది. ఏం చెప్పింది? నేను రానని చెప్పింది. ఎవరికి చెప్పింది? రాజుకు చెప్పింది, భర్తకు. ఎందుకంటే భర్త మాటకి గౌరవం లేదు. తర్వాత ఆయన ఉన్న స్థితి, రాజుగా ఉంటా ఉన్నాడు, ఆయనకున్న స్థితిని కూడా ఆమె గౌరవించలేని స్థితి. రానని చెప్పేసింది. కొందరి జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ స్థానంలో ఇంకొక స్త్రీ నియమించబడింది. ఆమె ఎవరో తెలుసా? ఎస్తేరు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు రాణిగా మార్చబడింది. వాస్తి ఆమెకున్న స్థానాన్ని కోల్పోయింది. కొందరి జీవితంలో వారికి దేవుడిచ్చిన స్థానాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే, ఎవరైతే ఆ స్థానాన్ని ఇచ్చారో వారి పట్ల గౌరవం లేని స్థితి, అగౌరవం. మనం కూడా కొన్నిసార్లు ఉద్యోగాలు ఏవైనా పోయినప్పుడు అనుకుంటాం, ఎందుకు నేను అంత మంచిగానే ఉన్నాగా. కొన్నిసార్లు ఎందుకు పోతాయో తెలుసా? ఎందుకు పోతాయి? నీ పైన ఉన్న వారి మాట నువ్వు వినకపోవడం. అగౌరవపరిచినప్పుడు నీ స్థానం వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, నీ ప్లేస్లో వేరే వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. రాజు ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకొని ఆమెని రాణిగా ఏర్పరచుకున్నాడంటే రాణికి ఇవ్వబడిన గౌరవం అది. రాజు చేతిలో ఉంది, ఎంతమందినైనా చేసుకోవచ్చు. రాణి హోదా ఆమెకి ఇచ్చాడనే ఆ యొక్క కృతజ్ఞత, ఆ యొక్క ఏముండాలి, ఆ యొక్క కృతజ్ఞతేనా, కృతజ్ఞత భావం ఉండాలి. కానీ ఒక ఉందా? నేను రానంటే ఏం చేస్తాడో చూద్దాంలే. ఏం చేసిండు? ఇంకో రాణిని చేసుకోండు. హల్లెలూయా. ఆమె ప్లేస్ మారిపోయింది. మళ్ళీ తర్వాత ఆమె రాణిగా కొనసాగిన పరిస్థితి లేదు. నీ జీవితంలో కొన్ని కోల్పోతున్నావేమో, కొన్ని నీ జీవితంలో పొందకుండా మిస్ అవుతున్నాయేమో. నిన్ను నువ్వు సరి చేసుకో. నీ జీవితం మార్చుకుంటే దేవుని వలన గొప్ప కార్యములు పొందుకుంటావు. హల్లెలూయా. వచ్చిన అవకాశాన్ని ఎస్తేరు చాలా మంచిగా ఉపయోగించుకుంది. హల్లెలూయా. చాలా తక్కువ స్థితిలో నుంచి వచ్చింది ఆమె కదా, రాజ కుటుంబాల నుంచి వచ్చిందా? వేరే రాజ్యం యొక్క రాజు యొక్క కూతురు ఆమె ఏమన్నా కాదు. అర్థం చేసుకుంది, నన్ను నేను సిద్ధపరచుకోవాలి, నాకు ఇది ఒక గొప్ప భాగ్యం అని అర్థం చేసుకొని తన్ను తాను ప్రత్యేకపరచుకుంది. స్తోత్రం. హల్లెలూయా. తద్వారా ఆమె జీవితంలో గొప్ప స్థితి అనుగ్రహించబడ్డ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అగౌరవం వలన మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు. అగౌరవం వలన మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటారు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందుదురు. వింటున్నారా? దేవుణ్ణి గణపరచు వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు అంటే గణపరుస్తానంటున్నాడు. దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళని, దేవుణ్ణి హెచ్చించే వారిని దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. వింటున్నారా? ఎంతమందికి హెచ్చించబడాలని ఉంది? ఎంతమందికి ఘనత పొందుకోవాలని ఉంది? మనందరి జీవితంలో దేవుని ఘనత యేసు నామములో వచ్చునుగాక. నిన్ను ఘనహీనంగా చూసిన వాళ్ళే ఒక రోజున నిన్ను ఘనపరిచే స్థితిలో యేసు నామములో జీవితం ఉండునుగాక. ఘనత పొందుకోవాలి. అయితే తర్వాత వాక్యం ఏముందంటే, నన్ను ఎవరైతే తృణీకరిస్తారో వారిని కూడా ఘనపరుస్తానన్నాడా? నన్ను తృణీకరించినా పర్వాలేదయ్యా, నేను మాత్రం మిమ్మల్ని ఘనపరుస్తాను అంటున్నాడా? కాదు.
దేవుణ్ణి తృణీకరిస్తే నువ్వు తృణీకారమే పొందుతావు, తృణీకరించబడతావు. దేవుడు వద్దు అనుకుంటే దానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందాలి. హల్లెలూయా. దేవుణ్ణి అగౌరవపరిస్తే నీ జీవితంలో కూడా అగౌరవం పొందుతావు. దేవుని ఘనపరిస్తే నువ్వు ఘనత పొందుతావు. స్తోత్రం, హల్లెలూయా. తృణీకారం అనేది ఎవరికి ఇష్టం లేదు. అలాంటిది మనల్ని సృజించిన దేవుని మనం తృణీకరిస్తే దేవునికి ఇష్టంగా ఉంటుందా? దేవుని ఘనపరిస్తే ఆయనను ఘనపరిస్తే ఆయన మనల్ని ఘనపరిచే దేవుడు. ఆయన తృణీకరించే వారిని ఆయన తృణీకరించే దేవుడు. ఇంగ్లీష్లో అయితే ఏముందంటే లైట్లీ ఎస్టీమ్డ్. ఎస్టీమ్ అంటే గౌరవం, లైట్లీ ఎస్టీమ్డ్ అంటే రెస్పెక్ట్ లేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. రెస్పెక్ట్ లేని స్థితిలోకి వెళ్తున్నామంటే జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేని స్థితిలో ఉన్నావేమో, నువ్వు గౌరవించలేని స్థితిలో ఉన్నావేమో, అందుకే నీకు గౌరవం రావట్లేదేమో. అగౌరవపరుస్తున్నావేమో, అందుకే అందరూ నిన్ను కూడా అగౌరవపరుస్తున్నారేమో. మనల్ని మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా. మనం ఘనపరిచే స్థితిలో యేసు నామములో ఉందాం గాక. దేవుణ్ణి ఘనపరుస్తున్న విధానం బట్టి నీ జీవితంలో గొప్ప ఘనత నువ్వు యేసు నామములో పొందుదువు గాక. చివరిగా ఒక మాట గమనించి తదుపరి కార్యక్రమం మనకు వెళ్దాం. అగౌరవం వలన మీరు దేవుని శక్తిని చూడలేరు. ఏంటి? అగౌరవం వలన దేవుని శక్తిని మీరు చూడలేరు. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న సన్నివేశం. యేసు ప్రభు ఆయన సొంత ప్రజల్లోనికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆయనను ఘనహీనంగా చూశారు. ఆయనకు రావాల్సిన ఘనతనివ్వలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయనను పట్టించుకోని స్థితిలో ఉన్నారు. ఈయన మామూలు వ్యక్తే కదా, ఈయన కూడా మా సహోదరులు వీళ్ళ అన్ననే కదా, వీళ్ళ సహోదరులందరూ ఇక్కడే ఉన్నారు కదా అని ఆయనను ఘనహీనంగా చూడడం వలన ఆయన అక్కడ ఏ అద్భుతమును ఆయన చేయలేకపోయాడంట. యేసు ప్రభు నీ జీవితంలో యేసు ప్రభు అద్భుతములు చేయలేడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయనను అగౌరవపరిచే స్థితిలో, ఆయన యందు విశ్వాసము ఉంచలేని స్థితిలో ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుని అద్భుతాలు చూడవు. దేవుణ్ణి ఘనపరిస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని శక్తిని నువ్వు చూస్తావు. నీ జీవితంలో దేవుని శక్తి రిలీజ్ కావాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి గౌరవించాలి. దేవుణ్ణి గౌరవించడం నీ జీవితంలో కనిపించాలి, నీ మాటలలో కనిపించాలి, నీ ప్రవర్తనలో కనిపించాలి. నీ జీవిత విధానము, జీవన శైలి దేవుని గౌరవం తెచ్చే స్థితిలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని నామము దేవుని నమ్మిన వాళ్ళ వల్లనే దూషించబడుతుంది. దేవుని నమ్మిన వాళ్ళ వల్లనే దేవునికి అవమానం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ జీవితం, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా లేవు. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అయ్యా నేను దేవుని నమ్ముకోవాలనుకున్నా కానీ వీళ్ళని చూస్తే నేను నమ్ముకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా. అప్పుడు నేనేం చెప్తుంటానంటే నువ్వు చూడాల్సింది వాళ్ళని కాదు, నువ్వెవరిని చూడాలి? దేవుని చూడాలని చెప్తా, మంచిదే, అదే కరెక్ట్. అయినప్పటికీ కూడా దేవునికి సాదృశ్యంగా దేవుని నమ్మిన నువ్వు, నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నా నువ్వు నేను ఏ విధంగా జీవిస్తున్నాం? వేరే వాళ్ళకు దీవెనకరంగా జీవిస్తున్నామా? వేరే వాళ్ళ రక్షణలోనికి రావడానికి నీ ప్రవర్తన, నీ జీవిత విధానము తోడ్పడుతుందా, లేదంటే వాళ్ళని దేవునికి దూరంగా చేస్తుందా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. నీ జీవితం మారాలి, నీ పరిస్థితి మారాలి, నీ ఉద్దేశం మారాలి, నువ్వు గౌరవించే స్థితి మారాలి, అగౌరవం తొలగిపోవాలి. హల్లెలూయా. మన జీవితంలో అగౌరవం కలిగిన ప్రతి ఒక్క పరిస్థితి యేసు నామములో దూరమైపోవును గాక. అగౌరవానికి సూచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన జీవితంలో యేసు నామములో తొలగిపోవును గాక. అగౌరవంలో ఏ దశలో నువ్వు ఉన్న యేసు నామములో విడుదల వచ్చును గాక. నువ్వు అగౌరవపరచడం వలన ఎదుర్కొంటున్న సమస్యల నుండి దేవుడు నిన్ను విడిపించును గాక. ఇప్పటి నుంచి దేవుని కొరకు, దేవుని గౌరవించే స్థితిలో మనం నిలబడదాం. స్తోత్రం, హల్లెలూయా. ఈ చిన్న జీవితం దేవుణ్ణి గౌరవించే
జీవితంగా నువ్వు మార్చుకోగలిగితే ఈ చిన్న జీవితమును దేవుడు విలువైన జీవితంగా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిపోతా ఉన్నాడు. నమ్మిన వారు గట్టికి చెప్దాం హల్లెలూయా. దేవుడిని జీవితంలో సుందరంగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి గౌరవిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. దేవుని గౌరవించని వారి జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయంటే జరగవు. దేవుని పట్ల గౌరవం ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయి. మోషే కర్ర చాపగానే ఏమైందో తెలుసా? ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. ఎందుకో తెలుసా? ఆయన దేవుని గౌరవించిన వ్యక్తి. దేవుని మాటకు లోబడ్డం దేన్ని సూచిస్తుందంటే దేవుని గౌరవాన్ని సూచిస్తుంది. స్తోత్రం హల్లెలూయా. కొన్నిసార్లు మనకి సొంత ఇబ్బందులు వస్తుంటాయి తెలుసా? ఆయన ఏమన్నాడు? నాకు మాట్లాడరాదు, నేను ఫరో దగ్గరికి పోయి ఫరో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఈ ఇజ్రాయెల్ విడిచిపెట్టి అన్నాడు అనుకో, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ముందు మాటలు మంచిగా నేర్చుకుంటారు కదా. మొదట మీ దేవుడిని ఏం చేయమను? నీ నోరు చక్కగా చేయమను నా జీవితం తర్వాత. కానీ దేవుడు ఆయన నోరు చక్కగా చేసిండా? అంటే దేవుడు మనం ఉన్న స్థితిలోనే వాడుకుంటాడు. దేవునికి నోరు చేయడం సరి చేయడం కష్టమా? కానీ కరెక్ట్ చేసిండా? కరెక్ట్ చేస్తా అన్నాడా? నీకు నోరిచ్చింది ఎవరు అన్నాడు? నీకు నోరిచ్చింది నేనే అన్నాడు, కానీ నీ నోరు బాగు చేస్తానులే, నీకు తోడుకుంటా అన్నాడు. కొన్నిసార్లు నీ జీవితంలో మార్పులు కలగకపోవచ్చు, కానీ కొన్నిసార్లు దేవుడు సహాయం చేస్తాడు. కొంతమంది దేవుని సేవకులు నాకు తెలుసు, నత్తి ఉన్నవాళ్ళు దేవుని వాక్యం వాళ్ళు చెప్పే విధానం చూసి వాళ్ళకు అసలు నత్తి ఉందనే తెలియదు, గొప్పగా వాడబడుతున్న వాళ్ళు. నాకు ఒక కాలంలో నత్తి ఉందని చెప్తే కానీ బయటికి రాదు. వాళ్ళు సాక్ష్యంలో దేవుడు నా నత్తిని తొలగించిండని చెప్తే కానీ వీళ్ళు నత్తి ఉన్న వాళ్ళని తెలియదు. దేవుడు వాడుకుంటాడు, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, వీళ్ళందరూ మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడా? స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఎవరినైనా వాడుకోగలుగుతాడు. కానీ కొన్నిసార్లు ఉన్న స్థితిలోనే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, అయ్యా నా శరీరంలో ఒక ముళ్ళుంది, తీసేయ్యా, నీ కొరకు ఇంకొంచెం మంచిగా వాడబడతా. నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది ప్రభువా, ఒకవేళ కాల్లో ఉందేమో ముళ్ళు, నడవడానికి ఇబ్బంది అవుతుందయ్యా, ముళ్ళు తీసి అంటే యేసు ప్రభు దేవుడు ఏమంటున్నాడు? నీ ముళ్ళు యేసు నామములో తొలగిపోవును గాక అన్నాడా? ఆమేన్ అంటున్నారు. అనలే, ముళ్ళు తొలగిస్తే మంచిదే. కొందరి జీవితంలో దేవుడు ముళ్ళు తొలగిస్తాడు, కొందరి జీవితంలో దేవుడు ఏమంటాడంటే ఆ ముళ్ళు పెట్టుకొని నువ్వు నడవాలి. ఆ ముళ్ళు ఉంటుంది, కానీ నడవడానికి దేవుని కృప నీకు సహాయంగా ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. నీ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉన్నంతసేపు దేవుని కొరకు బలంగా వాడబడలేవు. నన్ను చూసి ప్రజలు ఏమనుకుంటారో, నేను మంచుకున్నానో లేనో, ఈ ఆలోచనలు వస్తాయా రావా? ముందుకు వచ్చినప్పుడు నేను పొట్టిగున్నానేమో, నేను పొడుగున్నానేమో, నా బట్టలు బాగున్నాయా, నేను అందంగా ఉన్నానా, ఇంకేం వస్తాయి? ఎన్నో రకాల ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనలన్నీ పక్కకు పెట్టేస్తే దేవుని కొరకు నువ్వు బలంగా వాడబడతావు. స్తోత్రం హల్లెలూయా. నేను వచ్చి నిలబడితే చూడాల్సింది నన్ను కాదు, దేవుణ్ణి చూసి దేవుని కార్యములు వారి జీవితంలో పొందుకోవాలని నువ్వు నిలబడితే దేవుని కార్యాలు చూస్తావు. హల్లెలూయా. దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకొని, నాకు కాదు ప్రభువా ఘనత రావాల్సింది, నీ నామమును ఘనత రావాలని దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు నిన్ను వాడుకొని దేవుడు అద్భుతాలు చేస్తాడు. స్తోత్రం హల్లెలూయా. మనం అలాంటి స్థితిలో యేసు నామములో ఉందాం గాక. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు గౌరవించే స్థితిలో ఉంటున్నావా అని అడగండి. ఇంకొక సైడ్ వాళ్ళని అడగండి, నువ్వు గౌరవించే స్థితిలో ఉంటున్నావా అని అడగండి. గౌరవిస్తున్నారంటనా? అగౌరవం యేసు నామములో తొలగిపోవును గాక. నీ గౌరవం పెదవుల వరకేనా అని అడగండి.
పై మాటలేనా, లేకుంటే హృదయం లోతుల్లో నుంచి గౌరవం ఉందా అని అడగండి. ఉందంట నా హృదయం లోతుల్లో నుంచి. ఒకవేళ లేని పరిస్థితిలో ఉంటే గౌరవం వచ్చునుగాక. దేవుని గణపరచు వారిని ఆయన గణపరుస్తాడు. ఆయన తృణీకరించు వారు తృణీకారం పొందుతారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అందరం ప్రార్థన చేసాం, యేసయ్య మాకు గౌరవించడం నేర్పించండి. అనేక విషయాలు మనం నేర్చుకున్నామమ్మా. ఇది మన జీవితంలో ఉపయోగపడాలని నేను టైం తీసుకొని మరి ఈ విషయాలు తెలియపరుస్తా ఉన్నా. నీ జీవితంలో అనేక ఆశీర్వాదాలు కోల్పోవడానికి కారణం ఏంటి అంటే నువ్వు గణపరిచే స్థితిలో లేవు. నువ్వు దేవుణ్ణి గణపరిచే స్థితిలో ఉంటున్నావా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని గౌరవించే స్థితిలో, దేవుని సన్మానించే స్థితిలో ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, నేను నీ తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నా ఘనత ఏది? నాకు రావాల్సిన ఘనత ఏదంటే నీ జవాబు ఏంటి? తండ్రి అయిన దేవునికి నువ్వు ఘనత ఇస్తున్నావా? దేవాది దేవుని ఘనపరుస్తున్నావా? నీ పైన ఉన్నవారిని ఘనపరిచే స్థితిలో ఉంటున్నావా? నీ తల్లిదండ్రులను, నీ యొక్క పైన ఉన్న అధికారులను, కాపర్లను, ఆత్మీయ తల్లిదండ్రులను, భర్తను, నాయకులను గౌరవించే స్థితిలో ఉంటున్నావా? గౌరవించకనే కొన్నిసార్లు నీ జీవితంలో సమస్యలు తెచ్చుకుంటున్నావేమో. కొన్నిసార్లు ఇదెందుకు జరుగుతుంది, అదెందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే కొన్నిసార్లు ఇది కూడా కారణం కావచ్చు. గౌరవించకపోవడం వలన నీ జీవితంలో వెంటనే పరిస్థితి మారడం చూడకపోవచ్చు, కానీ కొంతకాలం తర్వాత సమస్యలు వస్తున్నాయేమో. ఆ సమస్యల కారణం ఇది కూడా అయి ఉండొచ్చు. తృణీకరించబడుతున్నావేమో, ఎందుకంటే నువ్వు తృణీకరించే స్థితిలో ఉంటున్నావేమో. నువ్వు దేవుణ్ణి గణపరిచి చూడు, దేవుడు నేను గణపరుస్తాడు. నేను నమ్మిన దేవుడు గణపరిచే దేవుడమ్మా. ఆయన హెచ్చించే దేవుడు, ఆయన దీవించే దేవుడు, స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు ఆయన. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? అందరం ప్రార్థన చేస్తాం. చేతులు ఎత్తి, యేసయ్య నాకు గౌరవించడం సహాయం చేయండి ప్రభువా, నాకు గౌరవించడం నేర్పించండి ప్రభువా. దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. నువ్వు గౌరవించే స్థితిలో ఉండి చూడు, నీ జీవితంలో ఊహించని కార్యములు జరుగుతాయి. గౌరవించి చూడు, గౌరవించి చూడు. మనమందరం, నేను కూడా, మనమందరం గౌరవించే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మనకు గౌరవించడం నేర్పించాడు. నేను నా తండ్రిని గణపరుస్తున్నానని తెలియపరిచాడు. నా తండ్రి మాట నేను వింటున్నానని చెప్పాడు. నేను ఈ లోకంలో ఏది చేస్తున్నా కానీ నా సొంతగా చేయట్లేను. నా తండ్రి ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే చేయమంటున్నాడో అదే చేస్తున్నానని తండ్రిని గణపరిచాడు. తండ్రి మాటకు విధేయత చూపించాడు. ప్రాణము పోయే పరిస్థితి వచ్చింది. గెత్సెమనే తోటలో మోకరించి ప్రార్థన చేస్తుంటే చెమట రక్తంగా మారుతుంది. ఆయన ముందు జరగబోయే శ్రమంతా కనిపిస్తుంది. కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటము, హింస, వేదన, రక్తము చిందించబడ్డం, శీలలతో ఆయనను రానుకు వేలాడదీయడం, ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. లోక పాపం అంతా కూడా ఆయన ముందు ఉంది. ఆయన మీద భారంగా మారబోతా ఉంది. అప్పుడు అంటున్నాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించండి ప్రభువా, ఈ భారం తొలగించండి. చాలా భయంకరమైన భారమయ్యా అంటూ యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, ఆయనను నీ చిత్తమే జరుగునుగాక. నీ చిత్తమే జరగాలయ్యా. నాకు అది శ్రమ కావచ్చు, నాకు ఇబ్బంది కావచ్చు, నా ప్రాణం పోవచ్చు, నా రక్తం చిందించబడవచ్చు, కానీ నీ చిత్తమే జరగాలయ్యా. నీ చిత్తమే జరగాలి. నా జీవితంలో నీ ప్రణాళిక జరగాలయ్యా. అది నిర్ణయం, అది దేవునికి ఇచ్చిన గౌరవం. తండ్రి అయిన దేవుని పట్ల ఆయనకున్న గౌరవం అక్కడ కనిపిస్తుంది. మాటల వరకే పరిమితి చేయలే. వదకు తేయబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనం దేనికి సూచనగా ఉంది అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించి ఆయనకు లోపడే స్థితిని. కానీ కొన్నిసార్లు మాట్లాడాల్సిన పరిస్థితిలో నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటే అది అగౌరవానికి కూడా సూచనగా ఉంటుంది. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యానికి వందనాలు. మా మందిరంలో తండ్రి, అయా మందిరానికి వచ్చే ప్రతి ఒక్క బిడ్డ నిన్ను గణపరిచే స్థితిలో ఉండునుగాక, నిన్ను గౌరవించే స్థితిలో ఉండునుగాక, నిన్ను సన్మానించే స్థితిలో ఉండునుగాక. తద్వారా వారి జీవితంలో బలపరచబడి గొప్ప స్థితిలో, వారు ఊహించని స్థితిలో యేసు నామములో వారి జీవితంలో ఉండునుగాక. నేను ఈ స్థితిలోనికి వస్తానని నేను ఊహించలేదు ఎప్పుడు కూడా అనే స్థితిలో నీ జీవితం యేసు నామములో మార్చబడునుగాక.
యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. నీ కృపను ఉంచండి ప్రభువా, నీ కార్యములు జరిగించి నడిపించమని. మా కొరకు ఈ లోకమునకు వచ్చి మా అందరి నిమిత్తము రక్తమును కార్చి ప్రాణమును పెట్టి మరణించి తిరిగి లేచిన సజీవుడు అయిన దేవుడవు నీకే స్తోత్రం. మిమ్మల్ని కలిగి ఉన్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాం ప్రభువా, మేమెంతో అతిశయిస్తున్నాం ప్రభువా. నీకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.